నమస్కారం అండి. నమస్కారం అందరికీ. స్వాగతం, సుస్వాగతం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్‌కి. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. ఏ బ్రూట్. నీకో నమస్కారం, నీకో దండం. నీకు కూడా 2 దండాలు తీసుకోపో. Yes. ఎప్పుడు దండం వేస్తుంటావు. ఈ వారం బ్రూట్ మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు వీరసింహారెడ్డి. ఎందులో చూస్తారు చెప్పు. హాట్‌స్టార్‌లో అది మీరు చూడొచ్చు. వేడి వేడి నక్షత్రంలో రగులుతున్న వీరసింహారెడ్డిని చూడొచ్చు. కానీ ఆ ఫార్మాలిటీకి వెళ్ళే ముందు మనం మన మెయిన్ ముఖ్యమైన కార్యక్రమాలు ముందే చేసుకోవాలి. ఎస్. అదేంటంటే మీ అందరికి తెలుసు కదా, సేట్ విత్ అస్ అవార్డ్ విన్నింగ్ సోషల్స్ బ్రూట్. తొందరగా వచ్చేద్దాం దానికి. బ్రూట్ మన ఇన్స్టాగ్రామ్ లో, @_thigap, ట్విట్టర్, ఇంకా వీరోలో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. hey అంతే. సో సింపుల్ అండ్ స్వీట్. అంతే. దీని సాగదీయం ఇంకా మనం. దట్స్ ఇట్. అందుకనే ఎందుకంటే అవార్డ్ విన్నింగ్. మళ్ళీ 4 years తర్వాత వస్తుంది ఈ అవార్డ్ మాకు. యా. సో ఇప్పుడు కూడా మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అయిపోయినాయి కాబట్టి ఈసారి మనకి బస్సు నాన్ స్టాప్ బస్ ఇది. ఎస్. సో మీ కార్యక్రమాలన్నీ మీరు ముందే చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పేసినారు. ఎస్. సో ఓపెన్ బాత్రూమ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోదాం బ్రూట్ మన సారాంశంకి. సో బోగస్ వీరసింహారెడ్డి అనే మూవీ ఒక పాత టెంప్లెట్ మూవీ మాట. ఇది ఎర్లీ 2000s, మిడ్ 90s, ఇంకా లేట్ 80s లో ఒక చాలా ఫేమస్ టాలీవుడ్ టెంప్లెట్ మూవీ. వావ్. సో వీరసింహారెడ్డిలో ఆబ్వియస్లీ జయసింహారెడ్డి అని యా. వీరసింహారెడ్డి కొడుకుంటాడు. ఎస్. మూవీ స్టార్ట్ అవగానే జయసింహారెడ్డిది ఎంట్రీ సీన్, ఎస్టాబ్లిష్మెంట్ ఎస్. స్లోగా. రైట్. తర్వాత కొంతసేపట్లో జయసింహారెడ్డి రీ ఎంట్రీ సీన్, ఓకే. ఎస్టాబ్లిష్మెంట్, ఎస్. మళ్ళీ స్లోగా. ఆఫ్ కోర్స్. ఇదంతా అవుతుంటే సడన్ గా వీరసింహారెడ్డి గురించి మనం తెలుసుకుంటాం. అప్పుడు వీరసింహారెడ్డిది ఎంట్రీ సీన్, ఎస్. ఎస్టాబ్లిష్మెంట్, ఎస్. స్లోగా. ఇక్కడే ట్విస్ట్. ఆ. వీరసింహారెడ్డికి జయసింహారెడ్డినే కొడుకని అందరికీ తెలుస్తుంది. రైట్. అప్పుడు వీరసింహారెడ్డిది ఎంట్రీ సీన్, వావ్. ఎస్టాబ్లిష్మెంట్, సీమలో. రైట్, స్లో మోషన్. ఎస్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కానీ హీరో ఒక్కడే ఉంటే సరిపోదు. సో వీరసింహారెడ్డికి ఒక ఆపోనెంట్ ఉంటాడు కర్నూల్లో. ఈ స్టోరీ అంతా కర్నూల్లో అవుతుంది బై ద వే. ఆ ఆపోనెంట్ విలన్ అప్పుడు ఎంట్రీ సీన్, ఎస్టాబ్లిష్మెంట్, స్లో షాట్. నాట్ as slow but slow. స్లోయిష్ Yeah. షాట్. దీని తర్వాత హీరోయిన్ ఎంట్రీ, ఎస్టాబ్లిష్మెంట్, Yeah. ఫాస్ట్ షాట్, Very fast. సూపర్ ఫాస్ట్. Cocaine is a hell of a drug. ఓకే. ఇప్పుడు హీరోయిన్ వెనకాల హీరోది ఎంట్రీ సీన్, ఎస్టాబ్లిష్మెంట్, Right. సూపర్ మెగా స్లాట్ అప్పుడే విలన్ సీన్, విలన్ ఫ్యామిలీ ఎంట్రీ, Right. విలన్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్, Yes. విలన్ ఫాస్ట్ ఫ్యామిలీ గోయింగ్ ఆఫ్. Yes. శతాబ్ది. ఎస్. దీని తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఒకటి. Oh. వీరసింహారెడ్డి Ah. ఇన్ ఇస్తాన్బుల్, Oh. ఎంట్రీ సీన్, Right. ఎస్టాబ్లిష్మెంట్, Yes. స్లో షాట్. ఇది సారాంశం బోగస్. Wow. అసలు క్లాప్స్ కమాన్ క్లాప్స్. ఇంత సారాంశానికి నీ క్లాప్స్ కావాలి కదా. ఎక్కడ ఉన్నాయి? ఒక్క నిమిషం. వెతుకో. స్లో క్లాప్స్. Slow. ఓకే థ్యాంక్ యూ. యా. సో ఇది బోగస్ వీరసింహారెడ్డి మూవీ సారాంశం. అసలు స్పాయిలర్ లేకుండా, అసలు కానీ మెయిన్ సినిమాలో ఉన్న యూఎస్పీ నువ్వు బయట పెట్టేసావు. స్పాయిల్ చేయకుండా అండ్ మంచిగా తెలుసు కదా, తుడిచిన అద్దం లాంటి నేను. ఇలాంటి ప్రొఫెషనలిజం మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకనే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. యా బ్రో, చాలా ప్రొఫెషనల్ చెప్పావు Yeah, సారాంశం నువ్వు. Thank you. కానీ మన ప్రొఫెషనలిజం నిన్నగాక మొన్నగాక ఎంత పొంగిపోతుందంటే యా. మనం అసలు ఎక్కువ పట్టించుకోకపోయినా జనాలు మనకి ఎపిసోడ్ బై ఎపిసోడ్ మీద ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. అసలు ఏంటో అదే బోగస్. ఈ మధ్య మనం జస్ట్ పాల ప్యాకెట్ పట్టుకుంటే చాలు, అదే ప్యాకెట్ లో నుంచి పొంగుతున్నాయి పాలు. అదే ఏం పట్టుకుంటున్నావు అని అబ్బా చెప్పి అన్నా. సేమ్ ఇట్లా వీరసింహారెడ్డి ఫీలింగ్ వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్లీ. మనకు కూడా అరే ఓ మై గాడ్ దే ఆర్ క్లాపింగ్ అగైన్ పట్టుకోరా నా స్కార్ఫ్ పట్టుకో, నువ్వు నా గాగల్స్ పట్టుకో, మళ్ళీ చుట్ట కూడా పట్టుకో. ఇక్కడ అగ్గిపుల్ల వాడినా అగ్గిపుల్ల పట్టుకో. అది జస్ట్ ఎలిగించి 2 పఫ్లు కొట్టి పడేస్తా కింద. అది కానీ బోగస్ ఐ థింక్ స్కై ఇస్ ద లిమిటింగ్. స్కై ఇస్ ద లిమిట్. మన ప్రొఫెషనలిజం ఎంత పొంగిపోతుందంటే ఈ సినిమాకి నా తరపు నుంచి కూడా ఒక సారాంశం ఉంది. ఓ మై గాడ్. ఎందుకంటే ఈ సినిమా ఎంత 6 డైమెన్షనల్ అంటే బ్రూట్. కరెక్ట్. నీకు ఒకలాగా కనిపించింది, ఇప్పుడు నాకు ఇంకోలాగా కనిపించింది. కరెక్ట్. అసలు డెప్త్ డెప్త్ ఈజ్ అమేజింగ్. ఇంకో కారణం కూడా ఉంది బోగస్. మనం లాస్ట్ ఎపిసోడ్ ధమాకా డబుల్ ఇంపాక్ట్ మూవీ చూసాం. yes
ఆ మూవీ సారాంశం చేసాం, ప్లగ్ అది అందరు పోయి వినండి. తప్పకుండా. ఆ సారాంశంతో పాటు రివ్యూ కూడా చేసినాం, కానీ సారాంశం ఇంపార్టెంట్. ఎస్, ఆ డబుల్ ఇంపాక్ట్ మనకి ఇంకా తగ్గలేదు. అవును, ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాం ఇంకా. ఆ హ్యాంగ్ ఓవర్ వల్లనే బోగస్ Yeah. మనం ఈ ఎపిసోడ్ లో 2 సారాంశాలు చేయాల్సి వస్తుంది. యా. ఎందుకంటే మనకి మన ఫేత్ఫుల్ ఆడియన్స్ మనకి ఏం రాయలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. అది మన ధర్మం. యా. సో బోగస్ రోల్స్ రివర్స్ అవుతున్నాయి. బ్రో, వీరసింహారెడ్డి సారాంశం చెప్పాలంటే మన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ థైగా పాడ్కాస్ట్ థైగా థర్స్డేస్ ఎస్ సబ్స్క్రైబ్ అందులో రీసెంట్ గా మనం చేస్తున్న ఎపిసోడ్ ఏఐ ఇట్స్ నాట్ ఈజీ. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఎపిసోడ్స్ కూడా చాలా వరల్డ్ ఫేమస్ అవార్డ్ విన్నింగ్ టెంప్లేట్ అది. అవార్డ్ గివింగ్ టెంప్లేట్ అది. యా, నోబెల్ ప్రైజ్ కమిషన్ లాగా. ఆ టెంప్లేట్ మనం ఎప్పుడు దేంతో మొదలెడతాం అంటే కాంటెక్స్ట్ తో మొదలెడతాం. కరెక్ట్. ఆ కాంటెక్స్ట్ ని తెలుగులో ఏమంటారో ప్లీజ్ మాకు రాసి చెప్పండి తొందరగా. యా, వచ్చే వారం అట్లీస్ట్ ఓపెన్ బాత్రూమ్ అయినా ఉంటది. ఆ బాత్రూమ్ ఓపెన్ చేసుకుంటాం అదే. ఇవాళ అట్లా జస్ట్ బాత్రూమ్ చూసి ఇట్లా ఏడ్చినాం మేము. అరే ఎక్కువ రోజులు బంద్ ఉంటే ఒకలాంటి కంపు కొడతారు లోపల. యా, అది బయట రెగ్యులర్ గా వాడుతుండాలి. లోపలే కాదు బోగస్, అది బయటికి కూడా వస్తుంది. బయటకు వస్తుంది. యా, అప్పుడు ఇబ్బంది అవుతుంది. లోపల ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. పక్కనే మెస్ ఉంటుంది, తిండి కూడా. కరెక్ట్. నువ్వు అన్నం తిని మంచి చేపల పులుసు తింటుంటే ఏంటి ఇది చేపల పులుసు లాగా వాసన లేదే అని కొంటుంటాం. యా, చేపల పులుసు లేకపోతే రాగి ముద్ద, రాగి పులుసు. ఎగ్జాక్ట్లీ. రాగి ముద్ద, నాటుకోడి పులుసు అది నువ్వు తింటుంటే నీకు అందదు ఆ టేస్ట్. అవును. సో ఈ సారాంశానికి కూడా మనం కాంటెక్స్ట్ ఇవ్వాలి బ్రో. స్టార్టింగ్ లో కాంటెక్స్ట్ ఏంటంటే ట్యూరింగ్ టెస్ట్ అని ఒక పదం ఉంటది బ్రో. ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక మెషిన్ ఎంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయగలుగుతుందంటే ఒక లెవెల్ వచ్చాక ఆ మెషిన్ కి ఇంకా మనిషికి తేడా ఉండకుండా పోతుంది. కరెక్ట్. అన్నప్పుడు నువ్వు ఏమంటావు అంటే ఈ మెషిన్ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయ్యింది అని. సో ఎక్స్ మాకినా అని ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా ఈ కాన్సెప్ట్ మీద. అండ్ మనం ఏఐ ఇట్స్ నాట్ ఈజీ కూడా చేసాము. కరెక్ట్. యా. సో ఈ కాంటెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీరసింహారెడ్డి సినిమా సారాంశం ఇషా అని ఒక సింథటిక్ లైఫ్ ఫామ్. ఈ వీరసింహారెడ్డి యూనివర్స్ లో ఇషా ఒక సింథటిక్ లైఫ్ ఫామ్. ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఆ ట్యూరింగ్ టెస్ట్ ని బ్రేక్ చేయాలని బాగా తపన ఉంటుంది ఇషాకి. అంతలోనే ఇషాకి జయసింహారెడ్డి అని ఒక సెకండ్ జనరేషన్ మొగాడు తగులుతాడు. కరెక్ట్. అంటే డిస్కౌంట్ డౌన్ గ్రేడెడ్. ఎవ్రీ జనరేషన్ తో నీకు డిగ్రీ అవుతూనే ఉంటుంది కదా. ఆర్ లేదా చైనామాల్ అని చెప్పుకోవచ్చు. అంతే. చైనామాల్ జయసింహ. కరెక్ట్. చైనామాల్ వీరసింహారెడ్డి. చైనామాల్ వీరసింహారెడ్డి. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సో ఇషాకి ఈ సినిమా జర్నీలో అంతా రకరకాల సిచ్యువేషన్స్ కొత్తగా రావడము, తగలడము, దాంతో ఎక్స్పీరియన్స్ ఇంకా పెరగడము. ఆ ఎక్స్పీరియన్స్ పెరగడం వల్ల ఫైనల్ గా ఇషా ట్యూరింగ్ టెస్ట్ పాస్ అవుతుందా లేదా, అవుతుందా అవదా అనేది ఈ సినిమా వీరసింహారెడ్డి. దానికోసం మీరు చూడాలి. ఇంతకంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఇది స్పాయిలర్స్ ఉంటుంది సారాంశం. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచే స్పాయిలర్స్ వచ్చేస్తున్నాయి. అసలు టైం అయ్యారు ఆడియన్స్ కి అసలు. సో ఇంకా ఇది ఒకటే అనుకుంటారా? లేదు, ఏఐ యాంగిల్ ఒకటే కాదు. ఒక ఇంటెలిజెంట్ మెషిన్ ఉంది, అంటే హాఫ్ ఇంటెలిజెంట్ మెషిన్ ఉంది, అండ్ ట్రైయింగ్ టు కన్విన్స్ పీపుల్ దట్ షీఈ్ హ్యూమన్ అన్నమాట. ఆ ప్రయత్నం జరుగుతుండగా సెకండ్ జనరేషన్ చైనామాల్ వీరసింహారెడ్డికి ఆల్రెడీ వేరే సీన్ సితారా అంతా నడుస్తుంటది. టర్కీలో, ఇక్కడ ఇండియాలో అమ్మ ఉంటది. అమ్మ ఏమో వచ్చేసి క్యూమార్ట్ లో సీనియర్ మేనేజ్మెంట్ ఉంటది. కరెక్ట్. అండ్ ఇవన్నీ కాకుండా వి టేక్ ఉమెన్ బ్యాక్ ఫ్రమ్ మెటర్నిటీ లీవ్ అన్న స్కీమ్ లో. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కాకుండా అసలు ఇంకో చెల్లెలు కూడా క్యూమార్ట్ లో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఈ రెండు కుటుంబాల్లో నో ఫ్యాబ్ రెవల్యూషన్ నడుస్తుంటుంది. అసలు ఈ రెండు కుటుంబాల్లో ఒకటి గ్రేట్నెస్ ఏంటంటే సంవత్సరం మొత్తం నవంబర్లే ఉన్నాయి వీళ్ళకి. అవును. నో ఫ్యాప్ నవంబర్ అని వీళ్ళు క్యాలెండర్ చింపేసి వాళ్ళ క్యాలెండర్ వాళ్ళు ప్రింట్ చేసుకొని జస్ట్ రిపీట్ ద సేమ్ మంత్ 12 times అని చెప్పి ఒక క్యూములేటివ్ శపథం తీసుకున్నారు. నో ఫ్యాప్ రెవల్యూషన్ వల్ల ఇక్కడ ఇస్తాన్బుల్లో ఒక కుటుంబము, అక్కడ కర్నూలులో ఒక కుటుంబం, రెండు కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి, సర్వనాశనం. అసలు ఇంత డెప్త్ ఉంది, ఇంత ఇది ఉంది బ్రో. కరెక్ట్. కానీ ఇంతకంటే మనం సారాంశం చెప్పలేం కాబట్టి అదే సారాంశం. అదే అండి. ఓకే. వీరసింహారెడ్డి హాట్స్టార్ లో చూడండి ఫాస్ట్ గా. కానీ వాళ్ళు స్లోగా చూపిస్తారు అన్ని. చాలా పాకుతున్నట్టు ఉంటది అసలు.
మీరు కూడా ఒళ్ళు. అది ఎంత అలూరింగ్ ఉంటదంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్. ఇట్లా పళ్ళు తోముకుంటాడు, ఒక్కొక్క పన్ను పైన టూత్ పేస్ట్ పెట్టి మనం తోముకుంటారు నెక్స్ట్ డే. అది ఆ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇట్స్ కాల్డ్ ఇప్పుడు 5D థియేటర్స్ 4D థియేటర్స్ వస్తాయి. Exactly, yeah. దిస్ ఈస్ 6D విజువల్ ఎక్స్పీరియన్స్ Yes. విత్ Yes. AI యాంగిల్, Yeah. AI ఇన్ స్వింగర్. యా, పళ్ళు తోముకోవడం అంటే అసలు ఉన్న 10 ఏళ్ల క్రితం ఉన్న కొత్తిమీర ముక్కలన్నీ అన్ని అసలు చిన్నప్పుడు సెర్లాక్ తింటే అది వస్తుంట పళ్ళ మధ్యలోకి వెళ్ళి చిన్నప్పటి సెర్లాక్, ఫారెక్స్, ముర్మురాలు ఇవన్నీ బయటపడుతుంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పలేము బోగస్. నాకైతే ఇప్పుడు నేను వెళ్ళి చూడాలి నా సింక్. ఆ సింక్ లో ఒక నెలకు సరిపడేంత గ్రాసరీ ఉండి ఉంటుంది అందులో, అంత వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఇంత చెప్పేసాం కాబట్టి ఇంకా ఆపుకోలేకపోతే ఏంటి సారాంశాలు ఇట్లా ఉన్నాయి ఈ సినిమాలో ఇంత ఉందా, మనం అందుకని ఇంకా వెళ్ళిపోవాలి. స్పాయిలర్స్ తో పాటు ఇప్పుడు డెప్త్ లో మనం రివ్యూ చేసేద్దాం బ్రో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదలుగా ఈ మూవీ లెంత్ 2 గంటల 39 నిమిషాలు 46. నువ్వు మళ్ళీ టైటిల్స్ అవన్నీ చూసాను. 39 నిమిషాలు. ఓకే, వీళ్ళు మనకి సేవింగ్ గ్రేస్ ఏంటంటే ఈ మూవీలో ఎండ్ టైటిల్స్ ఎక్కువ లేవు. ఇట్లా మూవీ అయిపోయిన వెంటనే ఇట్లా నెక్స్ట్ మూవీ ఇట్లా హాట్ స్టార్ ఇట్లా పుష్ చేసేస్తుంది. జనరల్ గా ఇట్లా ఉంటది కదా, పెద్ద తతంగం ఉంటది, మెల్లిగా వస్తుంటే ఆ మెల్లిదనాన్ని వాళ్ళు ముందరే చూపించారు కాబట్టి లాస్ట్ కి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం చూడలేదు. సో అందుకని ఇట్లా క్లైమాక్స్ అవ్వగానే అంతే నెక్స్ట్ మూవీ. ఇది పోతే బోగస్ ద షియర్ బ్యూటీ కోషెంట్ ఇన్ ద మూవీ, దో ఎక్కువ చూడే ఛాన్స్ దొరకలేదు మనకి. షియర్ బ్యూటీ కోషెంట్ వాజ్ టాప్ క్వాలిటీ అనిపిస్తుంది అని అడిగితే. యా, నేను జెన్యున్ గా చెప్తున్నా. చెల్లె, పెళ్ళాం, ఇంకా కోడలు, ఇన్ జనరల్ గా చూసుకుంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్. కోడలు కొంచెం అది చెప్పాం కదా, ట్యూరింగ్ టెస్ట్ అనుకో. ట్యూరింగ్ అది ఆబ్వియస్లీ ఐలాండ్ ట్యూరింగ్ వెనకాల పెట్టారు. నువ్వు ఫస్ట్ నువ్వు లోపల మనసుని చూస్తున్నావు. అవును, నువ్వు జస్ట్ క్వాలిటీ చూడు బయట, మన క్యూమార్ట్ క్వాలిటీ చూడు ఇక్కడ. ఆఫ్ కోర్స్ అదే. అందరూ క్యూమార్ట్ ఏంటి వీళ్ళకి సర్కాయించిన అనుకుంటున్నారు. అందరు పోయి దొంగలున్న జాగ్రత్త మూవీ రివ్యూ వినండి. ఈ ఇన్సైడ్ ప్లస్ అవుట్ సైడ్ క్యూమార్ట్ జోక్ ఏంటో అర్థమైపోతుంది. ఆఫ్ కోర్స్ అది మనం చెప్పాలి. క్యూమార్ట్ అక్కడ దొంగలున్న జాగ్రత్త రెఫరెన్స్ అది. కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణ కోసం, చెల్లె, అమ్మ వీళ్ళంతా క్యూమార్ట్ లోపల ఉంటారు. అంటే షాప్ లోపల కాదు, షాప్ లోపల బ్యాక్ ఆఫీస్ గోడౌన్ లో, బ్యాక్ ఆఫీస్ లో కార్పొరేట్ సెటప్ ఉంటది. అక్కడ వాళ్ళు అకౌంటింగ్స్ చేస్తుంటారు. కరెక్ట్. ఇషా వచ్చేసి షాప్ బయట మ్యానకిన్ పెడతారు చూడు. అవును, సో అది ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. అది రిలేషన్ డెఫినెట్ గా. అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఈషా ఇట్లా మెరుపు తీగ, ఎంత మెరుపు తీగ అంటే నువ్వు ఆ మెరుపు తీగని చూడవు వచ్చినప్పుడు. ఓకే, అలాంటి మెరుపు తీగ లాంటి రోల్ చేసింది మూవీలో, విచ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అసలు సైన్స్ ఫిక్షన్ ని ఒక మాస్ మసాలా ఫ్యాక్షనిజం కమర్షియల్ మూవీతో ఇట్లా ఎంత సీమ్లెస్ గా మర్జ్ చేస్తారని. బ్యూటిఫుల్ సీన్. అది కూడా బయట చెప్పుకున్నట్టు ఇదేమి రావణ్ లాగా ఇంకా అట్లాంటి సినిమాలు రాబోట్ ఇవన్నీ కాదు, ఇట్లాంటివి కాకుండా అసలు ఇది సీమ్ ఆఫ్ ఫ్యాక్షనిజం మూవీ అని చెప్పేసి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా వదిలేశారు చూడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్ అనేది. ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్. నేను అందుకనే ఐ వాస్ హాఫ్ ఎక్స్పెక్టింగ్ ఎండ్ క్రెడిట్స్ తర్వాత ఇలా చిన్న ఈస్టర్ ఎగ్ సీన్ పెడతారు కదా జనరలీ ఈ అవెంజర్స్ వాటిల్లో. అట్లానే ఈ మూవీలో కూడా ఎండ్ క్రెడిట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఈషా ఇట్లా ఫైనలీ ఇట్లా మాస్క్ తీసి ఆ టర్మినేటర్ ఫేస్ చూపించి ఇదంతా నేను రచయించిన కథనే అన్నట్టు చాట్ జీపీటీని ఇట్లా ప్రమోట్ చేస్తుందేమో అనుకున్నా. బట్ ఎండ్ క్రెడిట్స్ లేవు ఈ మూవీకి. ఇట్స్ జస్ట్ వన్ అబ్రప్ట్ ఎండ్ అంతే. ఈ మూవీలో చాలా ఉన్నాయి బోగస్, చాలా అంటే అసలు లెక్కలేనంత ఉన్నాయి. నాకు ఒక్కటి చెప్పు, ఈ మూవీలో ఏం ల్యాకింగ్ ఉండే చెప్పు. బసవా ఎగ్జాక్ట్ చెప్పానా, సోర్లీ ల్యాకింగ్. కనీసం ఒక హాఫ్ ఫ్రేమ్ బసవని చూపించిన దిస్ వాస్ ద పర్ఫెక్ట్ మూవీ. నాకేం లేదు, మీరు ఇస్తాన్బుల్ రోడ్ల మీద మీరు బసవా నడిపిస్తే, దట్స్ ఇట్, ఉరికిపిస్తే అండ్ అక్కడ కొంచెం ప్రాపర్టీ డ్యామేజ్ చేపిస్తే జస్ట్ మాకు ఇంకేం కావాలి. ఒక్క
ఒక్క చిన్న ఇట్లా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వీపు రుద్దుకున్నా చాలు నాకు. అంతే. నాకు ఇక కుండల వల్ల కొట్టి తులసి చెట్లు ఎగ్గర కొట్టి అవన్నీ అవసరం లేదు. ఇస్తాన్బుల్ లాగా ఉండాలి. సో ఇస్తాన్బుల్లో ఒక చెట్టుకి అడ్డంగా ఉండవు చెట్లు అన్ఫార్చునేట్లీ. ఎక్కడో పార్క్ లో ఒక చెట్టు బ్యాక్గ్రౌండ్ లో బసవ పోయి ఇట్లా మంచిగా వీపు రుద్దుకుంటుంటే వీపు గోక్కుంటుంటే ఆ చెట్టుకి వేసి దట్ వాజ్ ఎనఫ్. దట్ వాజ్ ద ఓన్లీ ఆ 5 seconds 3 seconds ఆఫ్ సీన్ అదొక్కటే లాకింగ్ ఉండే. మిగతా అవన్నీ వాజ్ ఎంత ఆపర్చునిటీ మిస్ అయ్యారంటే బ్రో. ఎంత మనీ ఆన్ ద టేబుల్ అంటారు చూడు. అవును, అసలు ఎంత ఈజీ. మనం ఇక్కడ కూర్చొని ఆలోచించవచ్చు, అరే నీకు కర్నూలులో ఒక వీర బసవారెడ్డి ఉంటాడు, నీకు ఇస్తాన్బుల్లో జై బసవారెడ్డి ఉంటాడు. సింపుల్ అంతే. సింహం తీసే ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద బుల్. అది వీరసింహారెడ్డికి ఇంట్లో వీర బసవారెడ్డి, జయసింహారెడ్డికి జయ బసవారెడ్డి. ఐ మీన్ సీరియస్లీ గైస్ 2+2. అంటే మీరు ధమాకా చూడలేదా? డబుల్ ఇంపాక్ట్. వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ? యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ మిస్టేక్స్. అది చాలా. అవును. ఇంకా చెప్పు బోగస్, నీకు ఏమనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత? నీలో ఉన్న తపన, ఫీలింగ్స్, దురద ఇవన్నీ బయట పెట్టు ప్లీజ్. ఆ ఇస్తాన్బుల్ సీక్వెన్సెస్ అయితే బ్రోడ్ అసలు వాట్ ఏ బ్యూటీ అనుకున్నా. నాకు ఒక త్రూ ద లుకింగ్ గ్లాస్ అంటారు చూడు, ఇట్లా మనం ఏదో ఒక మాయా దర్పణం ద్వారా చూసి ఫ్యూచర్ లో చూస్తే ఎట్లుంటుంది, నాకు ఒకలాంటి బ్యాడ్ ఆఫ్టర్ టేస్ట్ వచ్చింది. మనం నిజంగా బాగా డెవలప్ అయిపోతే ఇదా మనం చూసేది అని చెప్పి, మనం ఇది చూడడానికి దొరుకుతుంది అని చెప్పి వరల్డ్ లో మన కాంట్రిబ్యూషన్ ఇట్లా ఉంటది అని చెప్పేసి కల్చర్ షాక్ తిన్నా నేను నిజంగా. నేనైతే ఒక్కటే చెప్తా, ఈ మొత్తం ఇస్తాన్బుల్ సెగ్మెంట్ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఎప్పుడైతే వీరసింహారెడ్డి ఓ తొక్కలో ల్యాండ్ లైన్ ఫోన్ పైన కాల్ వస్తే బెంగళూరుకి వెళ్ళేవాడు ఒక చిన్న డీటోర్ తీసుకొని ఇమ్మీడియట్ ఇస్తాన్బుల్ లో ల్యాండ్ అవుతాడు చూడు, అంతే. అక్కడే నేను మెస్మరైజ్ అయిపోయినా. అరే ఎంత స్లో మోషన్ లో వెళ్ళినవాడు బెడ్రూమ్ నుంచి ఇట్లా కూర్చొని ఒక బుక్ చదవడానికి కూర్చున్న వీరసింహారెడ్డి 3 hours తీసుకుంటాడు డైలీ ఆ జర్నీ చేయడానికి. అసొంటిది జస్ట్ లైక్ దాట్ ఇస్తాన్బుల్ వెళ్ళిపోయాడు. అదే వీళ్ళు ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నారు బెంగళూరులో ఈ విలన్ వాళ్ళు. నిజంగా వాళ్ళు చూపిలేదు ఏంటంటే సినిమాలో వీరసింహారెడ్డి తీసుకున్న ఫ్లైట్ పాత్ ఉంది కదా ఇండియా టు ఇస్తాన్బుల్. ఆ ఫ్లైట్ ఎక్కడైతే ఎగురుతుందో కిందంతా ప్రొసెషన్ ఉండే జనాలు ఇట్లా చూస్తున్నారు ఫ్లైట్ మీద చూసి ఇట్లా వీరసింహారెడ్డి మా అన్న మా దేవుడు పోతున్నాడు, ఫ్లైట్ పోతుంది మా దేవుడు పోతున్నాడు. అదే అసలు అది ఒకటి చూపిలేదు. అవును, అది ఇట్ వాజ్ ఇంపార్టెంట్ షాట్. అది అదే కనెక్ట్ చేసేది ఆడియన్స్ ని ఇంకా మూవీకి. అది చాలా పెద్ద కనెక్టింగ్ ఆపర్చునిటీ ఉండే. ఫ్లైట్ లో కూడా నేను ఉండుంటే ఒకవేళ ఆ లెవెల్ గాడ్ ఫాదర్ లెవెల్ వీరసింహారెడ్డి లెవెల్ ఉండుంటే ఫ్లైట్ లో ఇట్లా బాత్రూమ్ పోయేటప్పుడు లాస్ట్ సీట్ లో కూర్చుంటారు కదా, వాడికి నా స్కార్ఫ్ ఇచ్చి నా స్కార్ఫ్ పట్టుకోరా. నేనైతే ఒక స్టెప్ ఎక్కువ వెళ్తుండే ఐల్ మధ్యలో ఇట్లా నడుస్తూ లెఫ్ట్ సైడ్ లాస్ట్ సీట్ లో నువ్వు నా స్కార్ఫ్ పట్టుకో, నువ్వు నాకు గాగల్స్ పట్టుకో. అది నేను ఎప్పుడు బాత్రూమ్ వెళ్తున్నా, ఓకే అందరు కూర్చోండి, ఫస్ట్ దండం పెట్టడం ఆపేయండి, జస్ట్ టాయిలెట్ కి వెళ్ళి ప్లీజ్ ఐ డూ దిస్ ఎవ్రీ డే ప్లీజ్. నా యొక్క మూమెంట్ మీ వల్ల మొత్తం ఫ్లైట్ డ్యూరేషన్ అవుతుంది. నా సీట్ నుంచి బాత్రూమ్కి వెళ్ళేసరికి మీ వల్ల స్లో మోషన్ లో వెళ్ళి ఆపుకొని నాకు ఇక్కడ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కానీ నేను అగైన్ ఈ మూవీ మల్టీ డైమెన్షనల్ కాబట్టి నేను అదే సినారియోని ఇంకో రకంగా చూసాను బోకస్. నువ్వు వెళ్ళడం చూస్తున్నావు కదా, నేను రావడం చూస్తున్నా. బాత్రూమ్ వాడిన తర్వాత వచ్చి బయటికి అదే లాస్ట్ కార్నర్ సీట్స్ ఉంటారు కదా, వాడికి ఒకటి ఇది టిష్యూ పేపర్ నువ్వు పట్టుకో, ఇది మిగిలిపోయిన చేతులకు నా చుక్కల్లో పట్టుకో అని చెప్పి అట్లా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తుండే. అండ్ వెళ్ళేటప్పుడు ఆ లాస్ట్ సీట్ చెప్పాలి, ఇదో నేను వచ్చే లోపల ఆ స్కార్ఫ్ ఈ గాగల్స్ మీరు ఫస్ట్ సీట్ అక్కడే లేసుకుంటా నేను. అండ్ బై ద వే చుట్ట కాల్చినా అది కాలేటట్టు మీరు మెయింటైన్ చేయండి, దాన్ని కాలకుండా. జస్ట్ అట్లా ఇట్స్ మల్టీ డైమెన్షన్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నిజంగా. ఇది వాళ్ళ తరపు నుంచి కూడా ఆలోచించాలి మనం, ఎంపతి చూపించాలి. కరెక్ట్. ఎందుకంటే ఇట్స్ సో ఇరిటేటింగ్ తెలుసా, రోజు ఇంకా ఊహించుకో నువ్వు ఇంటికి బయటికి వెళ్ళావు అంటే ఇట్లా సంత వచ్చేసి దండం పెట్టుకొని అయ్యా బాబు నువ్వే మాకు హాస్పిటల్ పోలీస్ స్టేషన్లు కట్టినావు అసలు. మీరు ఊర్లో ఉన్న 50 ఎకరాలు 30 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నా కానీ మిగిలిన 20 ఎకరాలను ఇరికిచ్చి ఇన్ని బిల్డింగ్లు కట్టిన మా కోసం. అదే థ్యాంక్ యూ సో మచ్ అన్నం. మా 200 దంపతులకి పెళ్లి చేసినావు, మాకు మంగళసూత్రం ఇచ్చినావు, మాకు ఇల్లు ఇచ్చినావు. అరే అంతేందుకు గంట ముందు నా చుట్ట అయిపోతే నాకు ప్యాక్ కొని ఇచ్చినావు.
పెద్ద ఆయన పెద్ద దొర దేవుడా మీరు నా పేరు చెప్పి మీరు ఖాతా ఓపెన్ చేసిన కిరాణా కొట్లో నాకు ఒక ఖాతా ఇప్పించిన ఇప్పుడు అది కట్టుకోలేక వస్తున్నా నేను ఇవంతా మీ వల్లే దేవుడా అనుకుంటూ. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది చూడు. అసలు నాకు ఎప్పుడు నా మైండ్ లో ఇదే తిరుగుతుంటుంది తెలుసా, గాడ్ ఫాదర్ లో గానీ మనం చూసి ఇట్లా మనం ప్రొఫెషనల్ రివ్యూస్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ప్యాటర్న్స్ మనం పిక్ చేసేస్తాం, మనం ఐడెంటిఫై చేస్తాం. చాలా ఇన్ఫాక్ట్ మనము డిస్కవర్ చేస్తామని నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు మనకి. ఎగ్జాక్ట్లీ ఎస్. సో ఇట్లా జరుగుతున్నప్పుడల్లా ఇట్లా వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ మైండ్ లో ఒకటే నడుస్తుంటుంది, ఓకే గైస్ ఐమ్ వాకింగ్ అగైన్, ఎస్ ఇట్స్ అనదర్ డే, నిన్నే చూసినావు కదరా నన్ను, మళ్ళీ వాళ్ళు వచ్చేసినావు, నీకు పని పాట ఉండదా, సరే ఇది నా స్కార్ఫ్ పట్టుకో, మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఓ గాడ్ హియర్ వి గో అగైన్, ఇప్పుడు నేను టర్కీలో ఉన్నా, ఇస్తాన్బుల్లో ఉన్నారే, మీరైనా ప్రశాంతంగా చంపుకోనివర్రా, ఇక్కడ కూడా దండం పెట్టుకుంటారు, ఓకే ఫైన్ హోల్డ్ దిస్ యూ హోల్డ్ దిస్, అమ్మా నువ్వు అక్కడ ఫ్రీగా ఉన్నావు, యూ కమ్ అండ్ హోల్డ్ దిస్. ఇదంతా అయిన తర్వాత లాస్ట్ కి జనరేషనల్ చేంజ్ వస్తుంది కదా, ఇట్లా వీరసింహారెడ్డి పాసెస్ ద బెటాన్ టు జయసింహారెడ్డి. కరెక్ట్. ఇప్పుడు జయసింహారెడ్డి కూడా ఇప్పుడు నేను కూడా పోతా, ఇస్తాన్బుల్ ఏంది అసలు, నేను సీమ బిడ్డ అని చెప్పి రాయలసీమకి పోతాడు, దిగగానే ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళొచ్చా, ఎందుకు ఇట్లా 10 నిమిషాలు అయిన దారి నాకు 2 గంటలు పడుతుంది, నేను వరల్డ్ కప్ గెలవాలి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి, ఇన్ఫాక్ట్ నా కెరీర్ స్టార్టే కాలేదు, మై డాడీ జస్ట్ డైడ్ గైస్. నెలకు ఒక రోజు మాట్లాడుకుందాం ప్లీజ్, టౌన్ సెంటర్ లో వచ్చి చేసుకుందాం సంబరాలు, దయచేసి నన్ను రోజు వదిలేండి, ఇట్లా నా వల్ల కావట్లేదు. ఒక జెన్సీ గర్ల్ ఫ్రెండ్ లాగా జయసింహారెడ్డి కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ వీ నీడ్ టు గో ఆన్ ఎ బ్రేక్ చెప్పి ఊరోళ్ళతోటి ఒక 1-on-1 కాన్వర్సేషన్ చేస్తుంటారు. చేసే పరిస్థితి వచ్చింది పాపం జయసింహారెడ్డి. నువ్వే కల్చరల్ షాక్ అయినావంటే ఇమాజిన్ చేయి, ఇస్తాన్బుల్లో పుట్టి పెరిగి ఫైటింగ్స్ చేసి అంత రెప్యుటేషన్ పెంచుకున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఆ ఛాన్సెస్ ఇవ్వలేదు ఎవ్వరు వాడికి. ఎంత డిసార్టనింగ్ ఉంటది, ఎందుకంటే ఒక స్టార్ కి ఏం తెలుసా బోగస్, వాళ్ళ రెప్యుటేషన్ ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఒక హాబీ లాగా అవుతుంది అనమాట. ఆ హాబీ ఆపర్చునిటీనే తీసేసుకుంటే ఎంత రెస్ట్లెస్ అయిపోతారు తెలుసా మనుషులు. ఇప్పుడు మనకే చూడు, మన సోకాల్డ్ లాయల్ ఫ్యాన్స్ ఒక్కడు కూడా రాయలే. ఇప్పుడు మళ్ళీ మన కథ మొదటికి వచ్చింది, అరే మళ్ళీ అందరితో రాయిపోయాలి, బాత్రూమ్ తెరిపేయాలి, ఇవన్నీ ఉంటాయి మనకి టెన్షన్స్. సో అదే ఛాలెంజ్, అదే అప్స్ అండ్ డౌన్స్, అదే గ్రోత్ అంటారు. కానీ ఆ ఛాన్సే లేదు జయసింహారెడ్డికి పాపం. దట్ వాస్ వెరీ అన్ఫేర్ అనిపించింది చాలా. నేనైతే పర్సనలీ ఒక మోషనల్ లెవెల్లో కనెక్ట్ అయినా, నేను బాత్రూంలో కూర్చొని చూస్తుండేది. సో ఒక ఎమోషనల్ లెవెల్లో కనెక్ట్ అయినా ఈ మూవీకి నేను. ఇది కాకపోతే ఇది కాకుండా నాకు ఇంకోటి స్ట్రైకింగ్ ఏమనిపించింది అంటే, వీరసింహారెడ్డి ఇస్తాన్బుల్ వరకు పోతాడు, పోయి ఇట్ ఈస్ హిస్ ఫైనల్ ట్రిప్, అక్కడికి వెళ్ళి అంతా చచ్చిపోతూ ఉంటే లైక్ ఏ టిపికల్ 80s షావనిస్టిక్ పేట్రియార్కియల్ మ్యాన్. పోతే పోయింది నా పెళ్ళాం గంగలకి, నా కొడుకు పోతే పోయింది గంగలకి, వర్క్ ఇస్ వర్షిప్ అని చుట్టగాల్చి తీరిగ్గా నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో, ఇవేం అవసరం లేదు. రెండు పఫ్లే సిగ్మా, ఇక అవసరం లేదు అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఆ 2 పఫ్లు మనకు చూపించిండ్రు, వాళ్ళు మొత్తం చుట్టగాలిని చూపించాలంటే అది 5 hours మూవీ అయ్యేది ఆ స్లో మోషన్ లో పెట్టి నీకు అర్థమవుతలేదు. అక్కడ లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి అంతే. అయిన తర్వాత ఇదిగో నేను ఫ్యాక్టరీ పెట్టిపించిన, వాడు ముఖం తెలియనోడికి, నాకు భరోసా లేదు పైన వాడు మెయింటైన్ చేస్తాడని, నువ్వు అర్జెంట్ గా పోయి, నేను వస్తే వచ్చినా కానీ నువ్వు అక్కడ పోయి ఆ ఫ్యాక్టరీ సేవ్ చేయి. అండ్ ఆల్సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్. మీ మదర్ ఐ థింక్ షీజ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్, ఇండిపెండెంట్. మా చెల్లెకి జర నా పోలికలు, దానికి పెద్ద తెలివిలేదు, సో అది ఇమోషనల్ గా ఏం చేస్తావు దానికే తెలియదు, పీకదు. నువ్వు పోయి జర చదువుకొని రా అని ఏదైతే ఆ ఫైనల్ మెసేజ్ ఇచ్చింది చూడు, అగైన్ it's a mark of quintessential matriarchal male chauvinistic man who just doesn't care about his wife. Typically అది నాకు అగైన్ ఫ్యాసినేటింగ్ అనిపించింది చాలా. ఇంకా ఫ్యాసినేటింగ్ అనిపించింది అంటే అదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ నుంచి కూడా ఈ సినిమాలో చూపించారు. పాపం అది కూడా ఎవరికి, విలన్ గాడికి. అవును,
వాడు పాపం 30 ఏళ్ళ పగ అని వాడు తిరుగుతున్నాడు అటు. ఇంతకు మనం చివరికి తెలిసిందంటే వీడికి పగనే కాదు, వీడికి ఇంకా చాలా దొరకట్లేదు లైఫ్ లో. అసలు సాధించేశాడు అనుకుని వాడు హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇదే ఇంట్లోకి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనేది. ఇమాజిన్ బ్రూట్, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ రౌడీ గానివి, ఫ్యాక్షనిజం రౌడీ నువ్వు. క్యూ మార్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీ ఇంట్లోకి వచ్చి నీకు స్టేక్ ఇస్తాము, అదే నీకు నేను ప్రైవేట్ ఈక్విటీ ఇస్తా అంటే అసలు వాడు నా లైఫ్ అసలు ఇది అసలు ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది అన్నాడు. ఫస్ట్ నైట్ వచ్చింది నో ఫ్యాప్. ఫస్ట్ నైట్ రాగానే నువ్వు ఒకటి మిస్ అయినావు, వెనక తిరిగి క్యాలెండర్ చూడాను, వాడు షాక్ లోకి వెళ్ళిపోయి నవంబర్ అన్ని నవంబర్ యాడ్స్ వస్తున్నాయి వాడికి. ఓ మై గాడ్ నాట్ టుడే అనుకున్నాడు. కానీ ఒక్కటైతే అర్థమైంది బోగస్ ఇది మొత్తంలో, క్యూమార్ట్ క్వాలిటీ రావాలంటే మనం మినిమం గుండా అవ్వాలి, మినిమం పిక్ పాకెటర్ అవ్వాలి. లేకపోతే నేను వేరేవి చూస్తున్నా కదా, ఏ ప్రొఫెషన్ అయినా కానీ క్యూమార్ట్ క్వాలిటీ రావట్లేదు అక్కడ. జస్ట్ సమ్ ర్యాండమ్ ఇదే బస్ స్టాప్ క్వాలిటీ లేకపోతే కాలేజ్ క్వాలిటీ దొరుకుతుంది. కానీ ఎందుకో క్యూమార్ట్ కి ఆ స్టాండర్డ్స్ ఆ టేస్ట్ ఎందుకో అటువైపే పోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు దీంతో క్యూమార్ట్ పైన వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళ సప్లై చైన్ మొత్తం అసలు జెన్యునా లేకపోతే ఇట్లా మన వాల్టైర్ వీరయ్య లాగా ఇటు షిప్లలో బొమ్మల్లో ఐస్ గడ్డల్లో దాచిపెట్టి తీసుకొస్తున్నారా వాళ్ళ సప్లై అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. బట్ థై గ్యాప్ కాన్స్పిరసీ, ఎగ్జాక్ట్లీ ఈ కేసు ఇంకా చాలా ఇన్వెస్టిగేట్ చేయాలి మనం. అవును, దీన్ని మేము పొద్దు కొండ చేస్తాము, టైటానిక్ తెస్తాము, గుద్దిపిస్తాము, టైటానిక్ కూలుతుంది, అవన్నీ చాలా ఉన్నాయి కథలు అక్కడ ఇంకా. అండ్ సడన్ గా భారీ డైలాగులు వచ్చేస్తాయి జయసింహారెడ్డి నుంచి. అసలు మామూలుగా కూడా మాట్లాడి చేసాం, ఏమైనా సడన్ గా ఇట్లా ధన్నని ఇట్లా వెళ్తా డైలాగ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, నాకు రాగి ముద్ద నాటుకోడి పులుసు అని చెప్పి నెక్స్ట్ సీన్ లో డిడ్ యూ డెలివర్ ద బుగాటి. You're talking about the sister కదా? నో, అది ఇస్తాన్బుల్ లో జయసింహ ఒక కార్ డీలర్షిప్ నడిపిస్తుంటాడు కదా, అది ఎస్టాబ్లిష్ చేయరు, డైరెక్ట్ గా కార్ డీలర్షిప్ వచ్చేస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా జయసింహ నెక్స్ట్ సీన్ లో డిడ్ యూ డెలివర్ ద బుగాటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక AI గ్లిచ్ బోగస్. AI అప్పుడప్పుడు అట్లా అవుతుంటది, అందరు నా అంత స్మార్ట్ అనుకుంటా అర్థం చేసేసుకుంటారు అనుకుంటది, కానీ అన్ఫార్చునేట్లీ AI తెలియదు ఇంకా. అందుకనే వీఆర్ స్టిల్ డామినేటింగ్. AI చాలా ఇంటెలిజెంట్ గా స్కీమ్స్ చేస్తుంది, మనము యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ మనం పట్టించుకోవట్లేదు అని స్కీమ్స్. ఈ డైలాగ్ నాకు ఎంత దిగిందంటే ఆల్మోస్ట్ ఏంట్రా అర్జెంట్ గా ప్యారిస్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయని అవుట్ ఆఫ్ లెఫ్ట్ ఫీల్డ్ సడన్ గా డిడ్ యు డెలివర్ ద బుగాటి, నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫ్రమ్ ద డార్క్ సైడ్ ఉండే అది. అండ్ సడన్ గా డల్ అనింది. తర్వాత నెక్స్ట్ ఇట్లా అమ్మ దగ్గరకు వచ్చేసి అట్లా అసలు వాళ్ళు అమ్మా నాన్నలతో మాట్లాడమన్నారు సంబంధం గురించి, కానీ నాకు అసలు అయ్యలేడు కదా అంటే చూడు అనగానే అమ్మకి ఇట్లా డల్ అని తగులుతుంది అవుట్ ఆఫ్ నోవేర్. వీడికి ఇంకా చెప్పలేదు, మర్చిపోయినా. అరే మర్చిపోయా అసలు ఈ మాట. జై నీ అయ్యా ఉన్నాడు అనగానే అప్పుడు వాడి తగులుతుంది అని. అవును, అసలు వాట్ అంటాడు అసలు. కానీ నువ్వు చాలా ఫాస్ట్ గా చెప్తున్నావు, ఇది ఒక 40 minutes అయింది ఈ కథ అంతా స్లో మోషన్ లో కౌంట్ చేసుకుంటే. మనం ఇంకా మనది గంటే ఉంటది, అంతకు ముందే ఈ అమ్మ కూడా క్యూమార్ట్ నిజంగా ఎందుకు అంటే అసలు ఇషా ఎలా పరిచయం అవుతుంది అంటే జైకి, సో అమ్మ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, ఈ అమ్మాయి నీకు నిన్న రాత్రికి కలిసింది, అండ్ బటర్ఫ్లై లో వాళ్ళు స్నిఫ్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్, షెఫ్ సీక్రెట్, దానికి కారం వెనకాల బటర్ఫ్లై కాదు అది 18 pages. బట్ బటర్ఫ్లై అనే మూవీ మేము రివ్యూ చేసాం, ప్లీజ్ గో అండ్ లిసన్ టు ఇట్ ఆల్సో. హఠాత్తులో ప్లగ్ అది. సో 18 pages లో వాళ్ళు వాడిన సీక్రెట్ షెఫ్ సీక్రెట్, దానికి ముక్కులో దూరగానే స్కార్పియో ఇంకా అది రెచ్చిపోయి చేసింది. సో నీకు ఈ బేసిక్ గా ఇలాంటి పిల్ల పరిచయం అవ్వగానే ఒరేయ్ నాకు ఎందుకో దీంట్లో నాకు కోడలు కనిపిస్తుందిరా అంటే జై ఎవరికో అమ్మ కోడలు నీ చెల్లెల్లాగా ఉంది అంటే జై నీకు అయ్య కూడా ఉన్నాడు రా అంటే వాడు కూడా నా తమ్ముళ్ళ ఉంటాడా కనీసం ఏం జరుగుతుంది ఈ జీన్ క్యూమార్ట్ జీన్ అనేది ఎందుకు
కోడల్ని చెల్లెలా ఉంది, ఉంటాడా మా అయ్య తమ్ముళ్ళగా ఉంటాడా, కనీసం అట్లా కాలేదు. రెడ్డి నిజంగా జయవాళ్ళ అయ్యలాగానే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ నా నెత్తిలో వచ్చిన డైలాగ్ కనీసం మా అయ్యలాగా ఉంటాడు, అలాగే యాజ్ ఇట్ ఈస్ ట్విన్స్ ఉంటామా మేము అని. బట్ టు బి ఆనెస్ట్ కొంచెం సీరియస్ గా మాట్లాడదాం కాదు. వీరసింహారెడ్డి క్యారెక్టర్ లుక్ ఆబ్వియస్లీ వాజ్ టు ద టీ అనిపించింది నాకు. ఆఫ్టర్ అఖండ లుక్ అంటారు. అఖండ లుక్ అఖండ లుక్ సెకండ్ అఖండ సిమెంటెడ్ అది. కానీ ఈవెన్ దో ఈ టెంప్లెట్ ని ఎన్నో ఏళ్ల నుంచి ఇట్లా తవ్వి మన గ్రేటెస్ట్ కల్ట్ రివ్యూ కపటదారిలో ఎట్లయితే ఇట్లా తవ్వుతూ ఉంటే వాళ్ళకి దొరుకుతాయి కదా ర్యాండమ్ బాడీలు, అట్లనే ఈ మూవీ ఇట్లా ఎక్కడో తవ్వుతూ ఉంటే పాత స్క్రిప్ట్ దొరికి అరే ఇది ఇప్పుడు లేటెస్ట్ గా చేద్దాము అన్నట్టు చేస్తుంటే దే డిడ్ంట్ మెస్ అరౌండ్ విత్ ద లుక్. నాకు అది ఒకటి చాలా చాలా నచ్చింది. అండ్ ఇది ఈ స్పెసిఫిక్ జానర్ లో కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు యాక్టర్ తోటి ఇన్ ద రీసెంట్ పాస్ట్. అది ఐ విల్ గివ్ ఫుల్ మార్క్స్. ఎక్కడో ఒక ఫార్ములా క్లిక్ అయినట్టు ఉంది వీళ్ళకి, టెంప్లెట్ ఓకే ఇక్కడ అక్కడ. ఇది ఒక నెక్స్ట్ డెకేడ్ బబుల్ ఇది. అంతే నెక్స్ట్ డెకేడ్ దిస్ ఇస్ ద బబుల్. నేను కూడా అదే యాంగిల్ ఆలోచిస్తుండే. ఎందుకంటే అదొక్కటే కాదు ఈ సినిమాలో నాకు అఫ్ కోర్స్ ఆ టైం ఆ పురుగులు పాకడం అనే ఫీలింగ్ వచ్చే ముందు సమ్వేర్ 20 minutes 25 minutes into the movie after 15 days of watching the movie basically నేనేమనుకున్నానంటే ఓకే ఇది యాక్చువల్ గా ఏదో డిఫరెంట్ ఉంది దీంట్లో, ఎందుకు డిఫరెంట్ ఉంది ఏం డిఫరెంట్ ఉంది అనుకుంటే ఆ కెమెరా మూవ్మెంట్స్ ఉంది చూడు అది కాన్స్టెంట్ గా ఒకటే వాడారు. అండ్ అది వాడినందువల్ల ఏమైందంటే స్లో ప్యాన్స్ బేసిక్లీ ఫర్ ఎవ్రీథింగ్. ఒక స్లో ప్యాన్, ఇదర్ స్లో ప్యాన్ ఇన్, స్లో ప్యాన్ అవుట్, ఏదో గానీ స్లో. దాని వల్ల ఏమైంది అంటే నువ్వు సీన్ లో ఏమైతే చూస్తున్నావో ఫైట్ అయినా లేకపోతే ఆ వాక్ అయినా, వీరసింహారెడ్డి పట్టుకున్న చుట్ట అయినా, చేతిలో ఉన్న యాక్స్ మీద ఉన్న డిజైన్ అయినా అన్ని రిజిస్టర్ అవుతున్నాయి బాగా. కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా స్లాష్ ఇట్లా కట్లు చేయకుండా ఎడిటింగ్ పెట్టకుండా జేసన్ బార్న్ కెమెరా యాంగిల్ దే లెట్ ఇట్ బ్రీత్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే 3 గంటల దాకా దే కెప్ట్ లెట్ ఇట్ బ్రీతింగ్. అంటే ఎంత స్లో బ్రీతింగ్ అయిపోయినా టార్టైజ్ లేకపోయినా హార్ట్ రేట్ ఎంత కిందకి పడిపోయిందంటే 3 గంటలు ప్రాణాయామం చేయకూడదు. 10-15 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. ఏదో పద్ధతిగా చేసిన అర్థం పర్థం ఉన్నది అది. కానీ బట్ అగైన్ ఇట్ వాస్ వాచబుల్ ఇన్ జనరల్ ఎక్సెప్ట్ ఫర్ ద లెంత్ కదా. ఇట్ వాస్ వాచబుల్ అనిపించింది నాకు. 40 నిమిషాలు 45 నిమిషాల దాకా ఇట్ వాస్ వాచబుల్ అనిపించింది. తర్వాత ఎందుకంటే ఇట్స్ రీ ఎంట్రీ ఎస్టాబ్లిష్మెంట్, దాని తర్వాత నాకు టార్చర్ మొదలైంది. ఆ స్లో మోషన్ తో ఆ రన్ టైమ్ తో నాకు ఎక్కడ డిసప్పాయింటింగ్ ఆపర్చునిటీ లాస్ట్ అనిపించిందో. ఇది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అనిపించవచ్చు అనిపించకపోవచ్చు ఈ పాయింట్. నాకు రివ్యూవర్ గా చూస్తుంటే ఒక తప్పు జరిగిపోయింది అనిపించింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రొఫెషనల్ హ్యాజర్డ్. అది ఇది హజార్డ్స్ ఆఫ్ ద ప్రొఫెషన్. అది కాకుండా ఈ సినిమా నువ్వు చూస్తున్నావు అంటే టైటిల్ మీద వీరసింహారెడ్డి అని ఉంది. వీరసింహారెడ్డికి ఒక లుక్ సేమ్ అఖండ బ్లాక్, అది సిల్వర్, అఖండలో స్లీవ్లెస్ ఇక్కడ స్లీవ్స్ అంతే. కానీ ఆ బ్లాక్ కలర్ అండ్ గడ్డంలో కూడా సాల్ట్ అండ్ పేపర్ గడ్డం ఉండడం అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే వాడుతున్నారు, బాగుంది. టైటిల్ వీరసింహారెడ్డి అని ఉంది. అని చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ జయసింహారెడ్డి. ఓకే అదొక ప్రాబ్లం. ఎందుకంటే వీరసింహారెడ్డికి ఎంతైతే బిల్డప్ ఉన్నానో ఆల్రెడీ కొంచెం జయసింహారెడ్డి తుస్ అవుతున్నాడు సైడ్ లో. ఓకే సో యాజ్ అన్ ఆడియన్స్ నీకు ఇంట్రొడక్షన్ జయసింహారెడ్డితో అయ్యి తర్వాత నీకు వీరసింహారెడ్డి ఇంట్రొడ్యూస్ అయ్యాక ఓకే నువ్వు ఇప్పుడు జయ కోసం రూట్ చేసేవాడుగా స్టార్టింగ్ లో, ఇప్పుడు నువ్వు వీరసింహారెడ్డిని షిఫ్ట్ అయిపోతావు. ఫుల్ యూఆర్ రూటింగ్ ఫర్ వీరసింహారెడ్డి. దాని తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో పాట పెట్టి మళ్ళీ జయబాలయ్య అని పాట పెడతారు. 3 entities క్రియేట్ చేశారు. ఇప్పుడు కాదు నేను చెప్తా, నువ్వు అన్నట్టు ఒక టెంప్లెట్ చేతికి దొరికింది. ఇఫ్ యూ రిమెంబర్ అఖండాలో కూడా ఫస్ట్ హాఫ్ అఖండ యాక్చువల్ మెయిన్ క్యారెక్టర్ రాడు రైట్. సో ఏమవుతుందంటే యు ఆర్ యాక్చువల్లీ జంపింగ్ కదా. అక్కడ కూడా ఒక ఫస్ట్ హాఫ్ బిల్డప్ ఇచ్చి అంతా ఒక క్యారెక్టర్ బిల్డప్ ఇచ్చి అదంతా చేసి యూత్ అంతా చూపించి దెన్ సడన్లీ యూ షో దిస్ అఖండ సేమ్ ఏజ్. నువ్వు యాక్చువల్లీ మనం ఇది చెప్పలే ట్విన్ బ్రదర్స్ కానీ దిస్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఓవరాల్ లుక్ రైట్. సో దట్ వాజ్ ఆఫ్. ఇక్కడ ఏం చేశారు కొంచెం అది బ్రిడ్జ్ చేశారు అనిపించింది బై మేకింగ్ ఫాదర్ సన్ విచ్ వాజ్ ఫైన్. నాకు అది ప్రాబ్లం లేకుండే. అండ్ దే ట్రై టు రిపీట్ దట్ సేమ్ టెంప్లెట్, మిస్లీడ్, మిస్గైడ్
దెన్ షో ద మోర్ పవర్ఫుల్ క్యారెక్టర్, రైట్, దెన్ టేక్ దిస్ ఫస్ట్ క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ ని తీసుకెళ్లి మేక్ హిమ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద ఫాదర్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నాకు ఎక్కడ తప్పు అనిపించింది అంటే ఈ విలన్ తో స్టార్ట్ చేస్తాడు చూడు, ఆ మర్డర్ సీన్ అవసరమే లేకుండా ఆ విలన్ ఎస్టాబ్లిష్మెంట్ అవసరమే లేదు. ఐ వుడ్ హావ్ రాదర్ గాన్ అహెడ్ విత్ ఆ రెస్టారెంట్ తో స్టార్ట్ అయిపోయింది, ఆ ఇనిషియల్ బిట్ అది అవసరమే లేకుండా. ఇన్ఫాక్ట్ అది నేను ఆ ఫ్లాష్ బ్యాక్ ఆర్ కరెంట్ సినారియో చూపిస్తున్నాను కదా, ఆమె ఎప్పుడైతే నీకు డాడీ ఉన్నాడంటే వాట్ ఈస్ దిస్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ అని ఇట్లా యూట్యూబ్ యాడ్ లాగా సడన్ గా డాడీ ఉన్నాడంటే నేను ఎట్లా నమ్మాలి అనుకుంటూ అప్పుడు నేను అది వాడేటోండి టు ఎస్టాబ్లిష్ దట్ సీమ్ ఆఫ్ పాలిటిక్స్ ఉండేది. సెక్సీ డాడీస్ ఇన్ యువర్ ఏరియా రైట్ జస్ట్ 4,000 kilometers away in a small town called Kurnool. అప్పుడు వాడుతుండే నేను, బికాస్ ఇది అవసరం లేకుండా స్టార్టింగ్ లో. ఇది నిజంగా అవసరం లేకుండే. అండ్ అఖండాలో ఎందుకు వర్క్ అయింది అంటే నీకు ఫస్ట్ హాఫ్ లో ఆ అఖండ తమ్ముడు ఉంటాడు, అండ్ అఖండ తమ్ముడిని నువ్వు మర్చిపోతావు, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో నీకు అఖండ రాగానే ఇట్స్ అన్ అప్గ్రేడ్. అఖండ తమ్ముడు అంత మ్యూట్ లో జైల్లో కూర్చొని ఉంటాడు, FBI సిబిఐ. ఎగ్జాక్ట్లీ. సో అఖండ రాగానే ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్, ఒక అప్గ్రేడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ డౌన్ గ్రేడ్ కాదు, అది అప్గ్రేడ్ ఎస్కలేషన్ లో ఎండ్ అయిపోతుంది. ఇందులో మళ్ళీ ఎస్కలేట్ అయ్యి మళ్ళీ జయసింహారెడ్డికి వస్తుంది, జయశ్రీరామారెడ్డి షఫల్ అవుతుంటుంది, దాని వల్ల కొంచెం పోయింది. ఇంకోటి 3 ఎంటిటీస్ క్రియేట్ చేసావు సడన్ గా. ఇప్పుడు నేను జయసింహారెడ్డి కోసం రూట్ చేయాలా, నేను వీరసింహారెడ్డి కోసం రూట్ చేయాలా, లేకపోతే నువ్వు మధ్యలో జయబాలయ్య నువ్వే పెట్టేసి యూఆర్ బ్రేకింగ్ ద హోల్ థింగ్. నువ్వు దాన్ని నేను అది లాస్ట్ టైం వాల్టర్ వీరియా అప్పుడే చెప్పిన, ఇది ఒక పెద్ద ట్రోప్ అవుతుంది. ఇది వాల్టర్ వీరియా వదిలేసాయి. మనం ఒక మూవీ చేసినాం చూడు లాయర్ది, ఏముండే ఆ లాయర్ దా పక్కా లోకల్ అందులో కూడా పక్కా కమర్షియల్ సారీ పక్కా లోకల్ మూవీ పాట పేరు పక్కా కమర్షియల్ లో కూడా నువ్వు చూస్తే ఈవెన్ ఆ క్యారెక్టర్ ది కూడా ఈ సెల్ఫ్ రిఫరెన్స్ లో చాలా ఉండే. ఇది ఒక ట్రోప్ అవుతుంది. ఓకే, సో మనం దాన్ని అట్లా ట్రోప్ లాగే కన్సిడర్ చేసి పక్క తీసేయాలి, అంత వాల్యూ ఇవ్వద్దు. నేను మరీ 3 ఎంటిటీలు ఫామ్ అయినా అంత నాకు తెలిసి అయితే అంత రిజిస్టర్ కాలే, బికాస్ ఆల్సో నేను పాట స్కిప్ చేసిన. ఓకే, సో 2 ఎంటిటీలు ఉండే నా ప్రకారం. అంత మరీ ఆ థర్డ్ ఎంటిటీ నువ్వు అంటున్నావు కానీ అంత మరి లాక్కపోలే నా అటెన్షన్ ని, అరే ఇప్పుడు ఇట్లా అయిపోయింది అది ఇది అని. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ క్యూమార్ట్ పైన ఫోకస్ చేస్తున్నాను మూవీ. అది అక్కడి నుంచి నేను ఐ వాజ్ జస్ట్ అజిటేట్ అయిపోయాను, చాలా రెస్ట్లెస్ అయిపోతాను. ఏంటి స్క్రీన్ పైన లేరు క్యూమార్ట్ అని ఇట్లా ఫుల్ కొట్టుకుంటుండే, ఆ బ్రౌన్ పౌడర్ నాకు కూడా కావాలి. సో ఎనీవేస్ నేనేమన్నానంటే ఇట్ ఈస్ ఫైన్, నాకు ప్రాబ్లం లేదు. అగైన్ కన్సిడరింగ్ ద జానర్, ఓకే నాకైతే ప్రాబ్లం లేదు. నాకు ఎక్కడ ప్రాబ్లం ఉండే అంటే ఎక్కడ కొంచెం ఓవర్ డిడ్ అనిపించింది అంటే అఖండ లెంత్ ఇంత లేకుండే, నాకు తెలిసి మూవీ లెంత్ ఇంత లేకుండే. సో అఖండలో ఒకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే సన్ 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 అని అయిపోయింది మూవీ. ఇది వచ్చేసి ఒక పాయింట్ దాకా యూ స్టార్ట్ రియలైజింగ్ ద టైం, అమ్మా ఇంకా ఉందా. అది ఎందుకు అయింది నాకైతే, అదే లూప్ స్క్రిప్ట్. అది ఏంటంటే ఒకరిని తీసుకొస్తాడు విలను, నా దగ్గర ఇట్లా వీరసింహారెడ్డి అనే ఇష్యూ ఉన్నది, నన్ను సాల్వ్ చేయాలి అని. ఆ అబ్బాతో అచ్చొక దేకని వాడు వస్తాడు, అండ్ ద ఎండింగ్ ఇస్ ద సేమ్. వీరసింహారెడ్డి పోతాడు, ఆ సో కాల్డ్ న్యూ ఎంటిటీ వాడు హోమ్ మినిస్టర్, అట్లా ఎస్కలేటర్ నెక్స్ట్ నాసా వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు వీళ్ళ ముందర. అయినా కానీ వీరసింహారెడ్డి ఈస్ గివింగ్ ఇట్ ఒక లాజిక్ ఇచ్చేసి దాన్ని తుస్సు చేస్తున్నాడు, అండ్ వీడు రెస్ట్లెస్ అవుతున్నాడంట. దాట్ డింట్ వర్క్ నాకు తెలిసి, ఈవెన్ ఫర్ ఎ కమర్షియల్ మూవీ. ఎందుకంటే అక్కడ ఫైట్ ఉంటే లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో ఏం అన్ని అవసరం లేకుండా అనిపించింది, బికాస్ అది రెపిటేటివ్నే ఉంది. వాడు 30 ఏళ్ళకెళ్ళి ట్రై చేస్తున్నట్ట ఇదే ట్రిక్కులు. నాకు ఎక్కడ అగైన్ నేను ఇందులో లాజిక్ వెతలేను, యాజ్ అన్ ఆడియన్స్ నేను అవాయిడ్ చేయలేను. అది ఏంటంటే ఇది అంటే నువ్వు 30 ఏళ్ళకెళ్ళి ట్రై, నీకు ఇంకా అర్థం కావట్లేదు రా నీ ట్రిక్స్ పాస్ చేస్తలేవా. వాళ్ళ మామ వస్తాడా, వాళ్ళ మామనో బాబాయ్ అదే పొలిటీషియన్ ఉంటాడు, వాడు వచ్చంట ఇట్లా కండబలము ఆయుధాలతో కాదురా బుర్రవాడాలంటే 30 ఏళ్ళకెళ్ళి పండుకొని ఉన్నావా కుంభకర్ణుడు ఆరామా, నీకు తెలియదా ఏమవుతుందా మీ ఇంట్లో అని చెప్పి. అసలే నో ఫ్యాప్ లో బుర్ర పవర్ పెరగాలి ఇంకా. అదే ఎగ్జాక్ట్లీ ఫోకస్ కాన్సంట్రేషన్ నెక్స్ట్ లెవెల్ చేస్తే నీకు బెనిఫిట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ మనోడు పెళ్ళైనప్పటి నుంచి నో ఫ్యాప్ 30 ఇయర్స్ ఓన్లీ నవంబర్ అంతే. అలాంటప్పుడు నువ్వు ఈ మూవీ వదిలేసి నువ్వు ఫస్ట్ బ్రింగ్ బ్యాక్ అఖండ అంటావు, నువ్వు వేక్ మీ అప్ వెన్ డిసెంబర్ కమ్స్ అని వీడు పాడుతుంటాడు.
సో అది నాకు ఆ పర్టికులర్ ప్లాయ్ వర్కౌట్ కాలేదు ఇందులో, ఎందుకంటే దానివల్ల మూవీ లెంత్ పెరిగింది, రెపిటేటివ్ అయింది, అండ్ ఓకే ఇక బస్సేరే బాయ్ అన్నట్టు అయిపోయింది. ఇక నాకు దేనివల్ల మూవీ లెంత్ పెరిగినట్టు అనిపిస్తుంది అంటే ద మోస్ట్ ఆబ్వియస్ స్లో మోషన్ పక్కన పెడితే దేనివల్ల అంటే ఇట్ స్టార్ట్స్ విత్ జయ్, తర్వాత వీరసింహారెడ్డి వస్తాడు. ఓకే వీరసింహారెడ్డియే పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఆ సినిమాలో అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ సెప్షన్ మళ్ళీ చెల్లెలు వస్తుంది. అరే ఇప్పుడు మళ్ళీ చెల్లెల కథ వినాలి ఇప్పుడు కూర్చొని, ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ ఇట్లా పోతే ఇంకా సాగుతున్నట్టు ఒళ్ళంతా పాకుతున్నట్టు అసలు ఇట్లా డీకంపోజ్ అవుతున్నట్టు ఒక ఎంసీహెచ్ కుప్పలో లైక్ ఫీలింగ్ వస్తుంది. మా నాన్నమ్మ చెప్పినట్టు వీప్ పైన బలి పడినట్టు ఫీలింగ్ ఉండే అది. అండ్ అదే కాకుండా ఎక్కడ నాకు ఫెయిల్ అయింది అనిపించింది అంటే వీరసింహారెడ్డి ఇంకా జయసింహారెడ్డి ఉంది కదా, ఈ అయ్య పేరు జయసింహారెడ్డి పెట్టి కొడుకు పేరు వీరసింహారెడ్డి పెడితే నువ్వు ఈ ఎపిసోడ్ లో ముందు ఒక కామెంట్ వేసినావు దానికి కనెక్టెడ్ ఇది. ఆ కామెంట్ ఏదో యాద్ చేయమని నాకు గుర్తులేదు, అది మళ్ళీ వినాలి మనమే వినాలా, అందరూ వినాలి మనం కూడా. ఓకే ఓకే నీకు మాత్రం గుర్తున్నది ఆ కామెంట్ ఏది, దానికి రెస్పాన్స్ నాకు ఆల్రెడీ ఆ థియరీ ఉండే, నువ్వు వేసింది కూడా. నువ్వు చెప్పింది ఎట్లుంది తెలుసా, క్వశ్చన్ పేపర్ ఏమొచ్చి నాకు సంబంధం లేదు, నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది అది రాస్తాను. ఇక్కడ దాకా ఆపకుండా నన్ను చెప్పనిస్తావు ఇప్పుడు నువ్వు కూడా స్లో మోషన్ లో సాగదీస్తావు. ఇది నా రెస్పాన్సిబిలిటీ బోగస్. నేను ఆమె క్యారెక్టర్ రివ్యూర్, మూవీ క్యారెక్టరిస్టిక్ ఎట్లుంటే నా రివ్యూ అట్లానే ఉంటది. రైట్ రైట్. ఇప్పుడు అందులో సాగదీసి నువ్వు స్లో మోషన్ లో చెప్పినంటే నేను అట్లానే చెప్తా రివ్యూ కూడా. అంతే చూడ్డానికి కూడా ఇట్లా సాగుతున్నాను కుర్చీలో పై నుంచి ఇట్లా జారే ఆల్మోస్ట్ కింద పడుతున్నాను. బట్ అయ్య పేరు జయసింహారెడ్డి ఉండి కొడుకు పేరు వీరసింహారెడ్డి ఉంటే అప్పుడు ఏమవుతుండే అంటే ఇది ఒక సెటప్ లాగా అయ్యేది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఎట్లా అయిందంటే నీకు లయన్ కింగ్ గుర్తుంది కదా, లయన్ కింగ్ అంటే మనకి ఆ ముఫాసా ఓ చోజన్ కొడుకు అయ్య, అరే ఏం ఉండేవాడు అయ్య, ఇట్లా జుట్టు జుల్ఫికర్ ఉండే అసలు ఇట్లా మస్తు ఉండే అయ్య, కానీ పాపం ఆల్ఫా ఉండే కానీ పాపం చంపేసాడు, మామ స్కార్ వచ్చి చంపేసాడు, అదొక ఫీలింగ్ ఉంటది. కానీ పర్వాలేదు అయ్య పోయినా అయ్య వాల్యూస్ అని ముఫాసాలో దిగున్నాయి అని చెప్పేసి అట్లా మనం కొడుకుని చూసి ఇట్లా ఫ్యూచర్ వైపు చూస్తాం కదా. ఇక్కడ ఫోకస్ అంతా అయ్య మీద పెట్టి అయ్య చచ్చిండు, ఓకే కొడుకు బిస్కెట్ అయ్యిండు. ఎందుకంటే అయ్యదే స్క్రీన్ టైం ఉండే, అందులో మధ్యలో జయ బాలియా కూడా వచ్చింది. సో కొడుకు బిస్కెట్ అయ్యిండు ఆడ జయసింహారెడ్డి. ఆ పేరే మనకి రిజిస్టర్ కాదు. ఎట్లయితే అఖండలో ఇప్పుడు అఖండ తమ్ముడు ఎవడో మనకు ఫరక్ పడదు చూడు. వి డోంట్ కేర్. వాడు కూడా ఊరంతా ఉద్ధరిస్తుండే, వాడు కూడా అంబులెన్స్లు కట్టించిండు, వాడు కూడా యూనివర్సిటీలు కట్టించిండు, అయినా మనకు ఫరక్ పడదు. అఖండలో ఇద్దరే క్యారెక్టర్స్ వి కేర్, అఖండ అండ్ బస్వా. అంతే దే ఆర్ ద ట్రూ సూపర్ స్టార్స్. అందుకనే ఏందో బస్వా అని పెట్టకపోవడం అసలు ఎంత క్రైమ్. ఇది మనీ లెఫ్ట్ ఆన్ ద టేబుల్, మనీ ఆన్ ద టేబుల్. కానీ నేను దానికి లాజిక్ ఇస్తాను, నా దగ్గర ఉన్నది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది తెలుసా, వీరసింహారెడ్డి మనం ఫార్మేషన్ చూస్తున్నాం. వీరసింహారెడ్డి ఇట్లా ఆవారాగాన్ లాగా టర్కీలో ఇటు అటు తిరుగుతున్నాడు, రాగి ముద్దలు తినుకుంటూ, బుగాటిలో అమ్ముకుంటూ బుగాటిలో కూర్చొని నాటుకోడి పులుసు తినుకుంటూ ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. కానీ అసలు వీరసింహారెడ్డి అసలు మామూలుడు కాదు. వాడు అయ్యా అసలు బ్యాక్గ్రౌండ్ సీమ సింహం ఇసక మట్టి నెత్తురు ఇవన్నీ ఉన్నాయి అసలు. సో ఆ జయసింహారెడ్డిని సెటప్ చేసి వీడు ఎంత గొప్పడు అంటే అసలు వీరసింహారెడ్డి ఇప్పుడు టర్కీ వదిలేసి ఇస్తాన్బుల్ వదిలేసి లంగా పనులని వదిలేసి సీమగడ్డికి వచ్చాడు, సీమగట్టుకి వచ్చాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెటప్ ఫర్ సీక్వెల్ అంతా ఎట్లా అవుతుంది అంటే తెలుసా, అప్పుడు సీక్వెల్ ఏమవుతుంది, వీరసింహారెడ్డి కొడుకు పుడతాడు జయసింహారెడ్డి. కరెక్ట్. వాడు ఎక్కడ ఉంటాడు, వాడు ఇంకో లండన్ ఎక్కడ ఉంటాడు ఆబ్వియస్లీ, అంతే. మినిమం సిద్ధప్ప కొడుకు పుడతాడు, వాడేవాడు సిద్ధప్ప మళ్ళీ అంతే. సో ఇమాజిన్ నీకు ఫ్రాంచైజ్ సెటప్ చేస్తున్నావు ఇట్లా. ఇంకోటి ఏమవుతుంది తెలుసా, క్యూమార్ట్ కూడా ఫ్రాంచైజ్ కంటిన్యూ అవుతుంది. ఓకే అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇషా ఉంది కదా, ఈ సినిమాలో ఇషా ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయిపోయింది. నేను అది కూడా అనాలిసిస్ మీకు ఇంకెక్కడ దొరకదు ఐ గ్యాప్ లో తప్పితే. ఇషా ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయిపోయింది అని నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే కాన్ఫిడెంట్ గా, వీరసింహారెడ్డిని చంపేటప్పుడు టర్కీ ఇస్తాన్బుల్లో అందరు వచ్చేస్తారు, పెళ్ళాం కూడా ఊరికి వచ్చేస్తుంది. పాపం ముసలామె యంగ్ గా కనిపిస్తుంది కానీ మోకాళ్ళలో ప్రాబ్లం, బ్యూటీ అంతా ఫేస్ లోనే. ఉమెన్స్ రిటర్న్ టు వర్క్ పాలసీలో సెలెక్ట్ అయింది. వాళ్ళ కాల్షియం అట్లా డిప్రిషియేట్ అవుతూనే ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఆమె కూడా ఊరుకుంటూ వచ్చింది కానీ జయ కనపడు. అరే మీ అయ్య జయ వచ్చుంటే ఆ టైంకి
వీరసింహారెడ్డి అదే ఛాన్సే లేదు అసలు. ఇద్దరు బతికే వాళ్ళు, ఇద్దరు ఎంజాయ్ చేసేవాళ్ళు. అవును, ఎందుకు జయ రాలేకపోయాడంటే వాడు అక్కడ బార్గెన్ చేస్తుండు, వాడు అక్కడ షాపింగ్ చేస్తున్నాడు. ఇషా వాడు క్యారెక్టర్ లో దూరిపోయాడు, ఇషాని నమ్మేస్తుండు. ఇషా నాకు ఇట్లా బట్టలు కావాలి, అట్లా బట్టలు కావాలంటే అరే ఇది ఒక సింథటిక్ లైఫ్ ఫామ్, అసలు దీన్ని బూతులు తిట్టినా, దీని జుట్టు లాగినా దీనికి ఏం అనిపించదు, దీనికి ఆకులు చుట్టినా చాలు, దీనికి ఎందుకు బట్టలు అని అసలు. సో జయకి ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు అంటే ఇషా ట్యూరింగ్ టెస్ట్ పాస్ చేసింది బ్రో, అందుకనే. నువ్వు మన మీద ఏమైనా ట్యూరింగ్ టెస్ట్ మనకు స్పాన్సర్ చేస్తుందా ఎపిసోడ్? నో, ఇది మన AI ఇట్స్ నాట్ ఈజీ ఎపిసోడ్ కి ప్లగ్ ఈ రివ్యూ అంతా బేసిక్ గా. గాడ్, ఇంకా వేరేదేం లేదు కాబట్టి ప్లగ్ తప్పితే. నేను ఒక సింపుల్ ఆన్సర్ ఇస్తా, ఇంత వాగినావు నువ్వు అనవసరంగా ఎవ్వరు అడగకుండా. సో నా ఒక పాయింట్ ఇషా వచ్చేసి మళ్ళీ క్యూమార్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జాయిన్ అయిపోతారు. ఎప్పుడు నెక్స్ట్ సీక్వెల్ లో. అప్పుడు ఇషా కూడా ఇంకో 18 pages పౌడర్ స్నాట్ చేసే పొరి దొరుకుతుంది. ఒరే నాకు దీంట్లో నాకు కనిపిస్తుందిరా. ఇషాకి ఎప్పుడైతే ఇట్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జాయిన్ అవుతుందో అప్పుడు కొడుకు చెప్తుంది. కొడుకు ఎవరు? జయసింహారెడ్డి పడతాడు. సో నెక్స్ట్ సినిమా పేరు జయసింహారెడ్డి ఉంటుంది. అప్పుడు పోతాడు అజయ్, నాకు ఈ అమ్మాయిలో బాగా పౌడర్ లో స్నాట్ చేస్తుంది, నాకు ఈ అమ్మాయిలో నాకు కూడా కనిపిస్తుంది అంటది. అంతే, ఇట్ కంటిన్యూస్ బ్రో, సర్కిల్ ఆఫ్ లైఫ్. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఎంత మనీ ఆన్ ద టేబుల్ చూడు. ఎందుకు చేయలేదు సార్ నువ్వు వాగిందంతా? ఒకటే రీజన్, జయసింహారెడ్డి లుక్ వర్కౌట్ కాలే. అంటే జయసింహారెడ్డి నువ్వు విను, సీనియర్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే లుక్ లో వస్తాడు, వీరసింహారెడ్డి లుక్ లో వస్తాడు. ఎటు చేసినా కానీ, నువ్వు పేర్లు అటు ఇటు చేసినా కానీ నువ్వు మెజారిటీ చూపించాల్సింది డాడీ లుక్సే. ఎస్, షుగర్ డాడీని చూపించాలి నువ్వు. షుగర్ డాడీని చూపించాలంటే నువ్వు వీరసింహారెడ్డి పేరు జయసింహారెడ్డి పెట్టు, ఏమన్నా పెట్టు. బాటమ్ లైన్ ఏంటంటే డాడీ లుక్కే మెజారిటీ ఆఫ్ ద స్క్రీన్ టైం ఉండాలి. రైట్. అందుకనే నువ్వు చెప్పిన చెత్త అంతా వాళ్ళు ఫాలో కావాలి. నువ్వు చెప్పిన చెత్త ఫాలో అయి ఉంటే మనం అన్నెసెసరీలీ దిస్ బాయ్ వీ హ్యావ్ టు వాచ్ హిమ్ ఇన్ బుగాటి ఫర్ 3 hours. అది నా వల్ల కాదు. నా వల్ల ఏంది, తీస్తున్న డైరెక్టర్ వల్లనే కాదు. ఐ కాంట్ అంటాడు. నో నేమంటున్నా, సినిమా పేరు వీరసింహారెడ్డి పెట్టు, కానీ కొడుకు పేరు వీరసింహారెడ్డి పెట్టు. అండ్ మొత్తం డాడీని చూపివ్వండి. డాడీ పేరు జయసింహారెడ్డి, కానీ సినిమాలో ఎట్లా ఉందో అట్లనే సేమ్. నో సరే, అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్ ఈస్ సెట్టింగ్ అప్ ఫర్ ఇప్పుడు వీరసింహారెడ్డి పెద్దగాక ఏం చేస్తాడు అనేది ఇప్పుడు నువ్వు Part 2 లో చూస్తావు. ఏం ప్రాబ్లం లేదు. ఇదిగో ఎట్లయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి ముక్కు ముఖం లేకపోయినా గానీ, అర్థం పర్థం లేకపోయినా గానీ సీక్వెల్ పైన సీక్వెల్ తీస్తాడు, ఫ్యామిలీ అంటాడు. ఇక్కడ కూడా సీమా అంటే సీమా గడ్డ అని చెప్పి వస్తూనే ఉంటారు వాపస్. మనం అన్ని సెటప్ చేస్తున్నాం. ఈ మూవీలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోగస్, ఈ మూవీలోనే ఒక వరల్డ్ ఉన్నది, ఒక యూనివర్స్ ఉన్నది. ఆ యూనివర్స్ లో ఆస్ట్రాయిడ్స్ లాగా ఒక ఇస్తాన్బుల్ వచ్చి పోతూ ఉంటది, ఒక ఢిల్లీ వచ్చి పోతూ ఉంటది, ఒక హోమ్ మినిస్టర్ వచ్చి పోతుంటాడు. కోర్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆల్వేస్ సీమగడ్డ. అంతే, సీమగడ్డ నుంచి ఫర్ సమ్ రీజన్ వీరసింహారెడ్డి చెప్పినట్టు జస్ట్ పొలిటీషియన్స్ వస్తున్నారు. 5 chief ministers, 3 home ministers, 2 revolutionaries, about 9 smugglers, వీళ్ళందరూ వస్తున్నారు. సో అది మనకు కావాల్సిన ఇంపార్టెన్స్. ఆ యూనివర్స్ ఒక కోర్ ఏదైతే ఉందో దే మ్యానుఫ్యాక్చర్ పొలిటీషియన్స్. అర్థమవుతుందా? ఆ యూనివర్స్ USP అది. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే వీరసింహారెడ్డి చేస్తారు. ఆఫ్ కోర్స్, బికాస్ తెలుసు కదా, ద వర్స్ట్ నెగోషియేటర్ నన్ను అడిగితే 100 acres తీసుకొని 200 acres ఎక్స్చేంజ్ చేసిండు. ఇట్స్ ద వర్స్ట్ నెగోసియేషన్ అంట నేనైతే. ఇన్ఫాక్ట్ నేను వీరసింహారెడ్డి ఉంటే ఆవిడ జనరల్లీ స్టాప్. సిద్ధప్ప ఉన్నాడు కదా, సిద్ధప్ప నేను ఉంటే కనుక నేను వీరసింహారెడ్డి పక్క తీసుకెళ్ళి, ఒక్క నిమిషం ఆగు, నీకు మ్యాథ్స్ వచ్చా, చదువుకున్నావా, లేకపోతే ఇట్లనే అంగుటా చాప అని చెప్పి వచ్చినావా, 100 acres 200 acres ఎందుకు ఇస్తారా నేను, దానిపైన కూతుర్ని కూడా ఇస్తున్నావు, దానిపైన చెల్లెల్ని ఇస్తున్నావు, దానిపైన ఇంకా మీ ఇంటి స్టెప్ని టైర్ ఇస్తున్నావు, నీ జీప్ ఇస్తున్నావు, అన్ని ఇచ్చేసి ఎందుకు ఇక ఉండడం అని చెప్పి మంచిగా సంజాయిస్తుండే. బట్ నెవర్ ద లెస్ యూ కాంట్ గో అగేన్స్ట్ వీరసింహారెడ్డి ఫర్ సింపుల్ రీజన్, ఎందుకంటే మూవీ పేరు ఆయన పేరు ఉంది కాబట్టి. ఇది కాకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే, నువ్వు ఇంత మస్తు అక్కలేని చెత్త చెప్పినావు మూవీకి సంబంధం లేకుండా. నేను చెప్పింది ఏంటి డెప్త్, అసలు ఇది ఎంత ఉంది సినిమా. అదైతే కరెక్ట్, నువ్వు చాలా చాలా డీప్ గా వెళ్ళిపోయినావు, అంత లేకుండా డెప్త్. హోలోగ్రాఫిక్ ఎట్లయితే స్విమ్మింగ్ పూల్లో 4 feet లో చాలా డెప్త్ అనిపిస్తుంది, దుంకంగానే చేసిన నడు వరకు నీళ్ళు వస్తాయి చూడు, అట్లా ఉంటది ఈ మూవీ. ఇప్పుడు అదే 3 గంటల సినిమా నువ్వు 8 గంటలు ఉన్నట్టు తీస్తే ఇంకా ఇట్లాంటివే వస్తాయి. ఎందుకంటే హెలుసినేషన్స్ అనేది టైం స్లో అవడం వల్ల కూడా వస్తుంది. ఇట్లా హెలుసినేషన్స్, డెల్యూషనల్ అవుతారు మనుషులు. ఇషా ఒక్కతే కాదు, అవును చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వ్యాక్సిన్ తర్వాత మెజారిటీ డ్యామేజ్ చేసిందంటే ఈ మూవీ చేసి ఉంటుంది. ఇట్లా రియాలిటీ తోటి బేసికలీ సంబంధం తెగిపోతుంది, అట్లా వేసేస్తుంది.
సరే ఇప్పుడు నాకు ఛాన్స్ ఇస్తే నేను ఒక పాయింట్ చెప్తా. జయసింహారెడ్డిది ఒక ఫెంటాస్టిక్ స్కిల్ ఉన్నది బోగస్. హీ కెన్ కన్వర్ట్ ఎనీథింగ్ ఇంటూ ఎ వెపన్. జేసన్ బాండ్ లాగా. యా, ఏక్తా టైగర్ లో ఎట్లయితే టైగర్ ఇస్తాన్బుల్కి వెళ్ళి ఇష్టం వచ్చిందంతా కొడుతూ ఉంటాడు చూడు, అవును. జయసింహారెడ్డి కూడా అంతే. పెద్దగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు, షర్ట్ వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు షూస్ వేసుకొని. దెన్ హీల్ యూజ్ వాళ్ళ ఇంటి సామాన్లే వాడతాడు. టైప్ రైటరు, అగ్గిపుల్ల, పెన్ను, టేబుల్, వాళ్ళ కారు, వాళ్ళ జీప్లు, ఇవన్నీ వాడతాడు. ఇది నాకు ఇంకోటి ఎక్స్ట్రాడినరీ అప్గ్రేడ్ అనిపించింది ఫ్రమ్ వీరసింహారెడ్డి. పాపం వీరసింహారెడ్డి ఎప్పుడు వెయిట్ చేస్తుంటాడు, వాడు సిద్ధపు వచ్చి నాకు కత్తిస్తాడు, అప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్పుడు టైం ప్లేస్ మీరు అందరూ ఆగండి అది ఇది. కానీ జయసింహారెడ్డి మాత్రం అరే ఏం చేస్తున్నావు, తింటున్నావు, ఒకసారి ప్లేట్ అని చెప్పి ప్లేట్ తీసుకొని వాడినెత్తినే వాళ్ళ కొడతాడు. అరే నువ్వే టైప్ రైటర్ నేర్చుకుంటున్నావు, ఒక్కసారి టైప్ రైటర్ మళ్ళీ వాడినెత్తినే ఇలా కొడతాడు. అది నాకు కిల్లింగ్ మీ సాఫ్ట్లీ అంటారు చూడు. ఏంటంటే ఎందుకంటే అది క్యారెక్టర్ సెటప్ చేస్తున్నా, నీకు అర్థం కావు ఇవన్నీ. జయసింహారెడ్డి క్యారెక్టర్ సెటప్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ అయ్యా అంతస్తుకి ఎదుగుతే అప్పుడు వాడి వెపన్ వస్తుంది అంటావు, పక్కన పట్టుకోవడానికి ఉంటారు. అది రైట్ లో ఒకడు ఉంటాడు, లెఫ్ట్ లో ఒకడు ఉంటాడు. అరే నువ్వు ఇది పట్టుకో, నువ్వు ఇది పట్టుకో, టైం వచ్చినప్పుడు ఇస్తారు. నేను ఫ్లైట్ లో ఉన్నా అంతే, నేను హోటల్లో ఉన్నా అంతే, ఎక్కడైనా అంతే, ఇట్లా ఉండాలి. సో జయసింహారెడ్డి పెరుగుతున్నాడు అనమాట, ఎదుగుతున్న బాలుడు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు అక్కలేని చెత్త లాజిక్ అంతా చెప్పినావు, అది అర్థం కాలే కానీ ఇది అర్థమైంది. సో హీ స్టిల్ వాడి మ్యాటర్ ప్రూవ్ చేసుకోవాలి సీమ గడ్డ పైన. అదే అందుకనే నాకు ఆ సీక్వెల్ మనీ ఆన్ ద టేబుల్ అనిపించింది. అవును అదైతే ఉన్నది. కానీ అగైన్ ఈ మొత్తం దీనికి ఒక ప్రాపర్ షేప్, ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు ఇంక్లూడ్ బసవ లేనిది అసలు ఇది చాలా ఇంబ్యాలెన్స్డ్ గా ఒక రెండు కాళ్ళు ఉన్న కుర్చీలాగా, అది ఎందుకు ఎలాగో అసలు చాలా వియర్డ్ గా ఉండేది. లైన్ లో పడని పిడకల్లాగా, వంకర్ టింకర్ గా కట్టిన గోడలాగా, అవును, ఎక్కడ పడితే అక్కడ ఉన్న మబ్బుల్లాగా. అదే ఈ మూవీకి షేపే రాలేదు జస్ట్ బికాస్ ఆ బసవ చెట్టుకి వీప్ గోక్కున్న సీన్ పెట్టకుండా. ఎగ్జాక్ట్లీ దానివల్ల అసలు సీమలో ఒక బసవ, అసలు సీమగడ్డ అంటేనే బసవలతో ఫామ్ అవుతుంది. అవును. సో అలాంటిది దే డిడ్ంట్ షో బసవ ఎనీవేర్. అది చాలా హర్ట్ అయినా నేను. కాస్టింగ్ మిస్టేక్, డెఫినెట్లీ కాస్టింగ్ మిస్టేక్ అండ్ ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ. ఆ ఒక్క బసవతోటి రియలిజం ఎంత వచ్చేది ఈ మూవీకి. చాలా ఈజీగా ఇది ఒక కమర్షియల్ జానర్ నుంచి ఒక డ్రామా జానర్కి వెళ్ళిపోయేది ఈ మూవీ. ఇట్ వుడ్ హావ్ బికమ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ / యానిమల్ వెల్ఫేర్ జానర్. అండ్ బసవాకి ఇంకా ఇషాకి మధ్యలో ఒక చేస్ సీక్వెన్స్ ఉన్న, డెఫినెట్లీ ఇట్లా యానిమల్ లైఫ్ మెషిన్ లైఫ్ ని చూసి నువ్వు సెంటియంట్ ఏంది నా బొంద సీన్ లేదని చెప్పి నీకు దమ్ముంటే నా పిడికెత్తి చూపి, నువ్వు షార్ట్ సర్క్యూట్ అవ్వకపోతే నేను మీ ఇంటికి వస్తా అది ఇది అనుకుంటూ. అది కూడా మనీ ఆన్ ద టేబుల్. చాలా మిస్ అయిపోయాను దీంట్లో. నేను ఇంకోటి పెద్ద వీక్లింగ్ ఏం తెలుసా ఈ మూవీకి, ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవునా? నాకు అది వీక్ అనిపించలేదు. నాకు ఒక్కటో రెండు చోట్ల నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎట్లయితే అఖండలో కన్సిస్టెంట్ హై పిచ్ అది లేకుండా ఇందులో. అండ్ ఆల్సో లెంత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నాకు రన్ టైం వల్లనే బ్రూట్ అది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్తున్నా కదా 25-35 minutes దాకా ఓకే, బీజిఎం కూడా ఇస్తుంది ఆ లెవెల్. ఎస్పెషల్లీ వీరసింహారెడ్డి వచ్చాడు. వీరసింహారెడ్డి బాగుంది. జయసింహారెడ్డి ఎంట్రీ చాలా వీక్ అనిపించింది. అదొకటి. ఇంకా ఈవెన్ వీరసింహారెడ్డి దాంట్లో కూడా లాస్ట్ ఎక్కడైతే నాకు మ్యూజిక్ చాలా సపోర్ట్ చేస్తున్నది ఉన్న ఏమంటారు హైప్ ని అంటే ఆ హోమ్ మినిస్టర్ సీన్, నాట్ అలౌడ్ ఉంటాయి చూడు, అవి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మ్యూజిక్ ఇక అట్లా సుస్తుగా ఉండే, అది థంపియలేకుండే. నాకైతే అది రన్ టైం వల్ల, ఆ స్లో పేసింగ్ వల్ల అట్లా అయింది. ఆ కెమెరా ప్యాన్స్ చాలా బాగుండే, కానీ అన్ఫార్చునేట్లీ అది సాగదీసినందువల్ల దాని చాలా ఎక్కువ పాన్ అయిపోయింది, అది ఎక్కువ ఇది అయిపోయింది. అదొకటి. ఇంకా నాకు నువ్వు ఏమంటావు దాన్ని, కాంపోజిషన్, కలర్ స్కీమింగ్, ఇంకా కలర్ గ్రేడింగ్, కలర్ స్కీమింగ్, అదే ఆ రస్టిక్ ఏదైతే ఇచ్చారు చూడు, అది కూడా నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అఖండలో ఇది ఇయ్యలే. అఖండలో కొంచెం డార్క్ ఇచ్చారు బాగా, ఇందులో ఆ రస్టిక్ ఇది ఇచ్చింది చూడు, దట్ వాస్ అగైన్ మంచిగా అనిపించింది. అనదర్ పెద్ద వీక్ పాయింట్ ఏంటి తెలుసా, నువ్వు అన్నట్టు యాక్చువల్లీ నువ్వు అది కవర్ చేసినావు, ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళింది చూడు, ఫ్లాష్ బ్యాక్ అక్కడ. ఇక నేను అక్కడే నాకు ఇంకా మెల్లిగా ఓకే బాస్ మస్త్ అయిపోయింది, నాకు అర్థమైపోయింది స్టోరీ ఏందో. చెల్లంతా టిపికల్ ఆ అమ్మాయిలాగా ఆవేశపడింది, బట్ ఇట్ వాజ్ నో రీజన్. ఒక్క సెకండ్ ఆగి అడుగుంటే అయిపోతుండే మ్యాటర్ అది ఇది అని చెప్పి. పని దట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అంటే వీడు లాస్ట్ చెప్తాడు కదా, నేనే నా వాళ్ళనే వచ్చిండు నీ లవ్వరు అది అని.
నేను యాక్చువల్లీ అది ఎక్స్పెక్ట్ చేయలే. నేను అనుకున్నా వీళ్ళు ఇక టెంప్లెట్ గుద్దేసిండ్రు అయిపోయింది అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు మూవీని అనుకున్నా కదా. నేనేమనుకున్నానంటే ఈ కొడుకు వచ్చి వీడు ఒక ఖతర్నాక్ స్పీచ్ ఇస్తాడు, అది కాదత్త నువ్వు ఇంత చేసిండు అలాంటి వాడు చంపుతాడంటే ఎట్లా నమ్ముతావు. అండ్ వీళ్ళు అక్కడ లేకుండా మురళీ శర్మ విలన్ చేసిండు చూడు రాండమ్ గా జస్ట్ ఫర్ మనీ సేక్. ఆ మురళీ శర్మ ఏదో చేసి ఉంటాడు అనుకున్నాను నేను, ఆర్ హూ ఎవర్. ఇన్ఫాక్ట్ లేకపోతే ఆ 100 కోట్లు తీసుకునేవాడు ఉంటాడు చూడు, వాడే వీళ్ళతో చేతులు కలిపి వాడికి 100 కోట్లు అంట 100 ఎకరాలు ఆ డొనేషన్ చేసేవాడు ఏదో చేసి ఉంటాడేమో అది ఇది అనుకున్నా నేను. బట్ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ దట్ వాళ్ళు అక్కడక్కడే పెట్టిన అదే దీంట్లో. మురళీ శర్మ ఏం చేసిండంటే ఈమెతో కలిసి చెల్లెలతో కలిసి పాపం ఈ విలన్ గాడిని మెన్స్ రైట్ ఇష్యూస్ హరాస్మెంట్ చేశారు. ఈమె ఏమో ఇక్కడ నో ఫ్యాప్ అసలు నువ్వు వాడిని చంపేదాకా నీకు పడకనే నవంబర్ నీది అంటాడు. వాడేమో ఈ మురళీ శర్మ అక్కడ నుంచి ఫోన్ చేసి ఒరే నువ్వు మొగాడు అయితే నువ్వు ఇస్తాంబుల్ నువ్వు మొగాడు అయితే అంటే వీడు నిజంగా ప్రతి ఒక్కటి నాకు ఫోన్ చేసి అసలు మొగాడి అని ఇదే సవాల్ కొడుతున్నారు. అసలు ఆడు బతుకంతా బస్ స్టాండ్ అయిపోతుంది. నువ్వు ఎట్లయితే అన్నావు చూడు, ఓ జయసింహ నీకు చెప్పడమే మర్చిపోయినా నీకు తండ్రి ఉన్నాడు అని చెప్పి షాక్ చేస్తుంది కదా. సీమగడ్డలో కూడా అలాంటి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏంటది? వీడు పోతాడు కదా విలన్ పోయి ఆ పొలిటీషియన్ చెప్తాడు కదా, వాడికంట ఒక పెళ్ళాం ఉందంట, పెళ్ళాంకి కొడుకు కూడా ఉందంట. అంటే అరే నీ పక్కన పడుకుని చూడు పెళ్ళాం నిన్ను నవంబర్ చేసిండు నీ జిందగీ మొత్తం. అరే దానికి తెలుసురా, దానికి తెలుసు. ఈ వీరసింహారెడ్డికి ఆ ఇంటికెళ్ళి వచ్చింది ఆమె, నీకు 30 ఏళ్ళు ఈ వైటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదారా నీకు అని చెప్పి. నేను ఎంత షాక్ అయినానంటే నేను అనుకున్నా, కానీ ఆ చెల్లెలు కూడా తెలియకుండే, అసలు ఏం తెలియకుండే. ఈ ఆమె టర్కీ పోయిందంటే టర్కీ పోయిందని తెలుసు, కానీ వాడికి ఆమెకు ఒక కొడుకున్నాడు జయసింహారెడ్డి. కొడుకున్నాడు పక్కన పెట్టి జస్ట్ తెలుసు కదా, ఉండే వెళ్ళిపోయింది, సీన్ బయటకి వెళ్ళిపోయింది అని అట్లా ఇగ్నోర్ చేశారు. దట్ ఈస్ ఫైన్, మళ్ళీ వస్తుంది అనుకోలేదు. బట్ ఆ లోకల్ ఫోన్ మళ్ళీ టెలిఫోన్ రింగ్ అవుతుంది ఎవరికి తెలుసు. ఇట్ ఈస్ అ వైటల్ ఇన్ఫర్మేషన్. ఓకే పోనీ అది వదిలేసి, సరే ఈ పాపం ఈమె సద్మాలోకి పోయి అంతా మొత్తం రిలేషన్షిప్స్ మర్చిపోయింది అనుకుందాం. వీళ్ళు ఇంట్లోనే వాడిని తల్లి కూతురు మామ చెల్లెలు అద్దకు తీసుకున్న చెల్లెలు 2-3 నా మూబోలి రాఖీ చెల్లెళ్ళు అట్లా అంతా కుంప వాడున్నారు కదా, వాళ్ళని వేసుకోపోవచ్చు కదా. 30 years నుంచి నాకు అదొక్కటి మాత్రం ఫ్లాబర్ కాస్ట్ అయిపోయినా నేను. వీరసింహారెడ్డి కూడా ఇటు పక్క ఈ తప్పు జరిగిపోయింది, ఇంకా ప్రాశ్చిత పడాలి, ఇంకా ఐ హావ్ టు పనిష్ మై సెల్ఫ్ అని చెప్పేసి సెల్ఫ్ నవంబర్ వీళ్ళ ఎట్లయితే టక్ జగదీష్ లో ఒక కండిషన్ ఉంటది, మీకు ఆస్తులు ఉన్నాయా, మీరు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నా, ఇఫ్ ఎస్ ప్లీజ్ ఎంటర్ అవర్ విలేజ్, వి వెల్కమ్ యు విత్ అవర్ ఓపెన్ హ్యాండ్స్. అదే మీ ఆధార్ కార్డ్. ఈ ఊర్లో ఏంటంటే నీకు జోష్ ఉందా, నీ దగ్గర కంట్రోల్ చేసుకునే ఓపిక ఉందా, ఇఫ్ ఎస్ ప్లీజ్ వెల్కమ్ టు అవర్ విలేజ్. జస్ట్ నవంబర్స్ ఉంటాయి మా దగ్గర, నవంబర్స్. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళి పుడుతున్నారు వి డోంట్ నో. ఒకవేళ పుట్టినంటే వీఆర్ గోయింగ్ టు కిల్ ద పేరెంట్స్. చేతిలో క్యూమార్ట్ పెట్టుకొని క్యూమార్ట్ దగ్గర పోయి నువ్వు రేపటి నుంచి నో ఫ్యాప్ అంటే ఎట్లా చెప్పు. పైగా ఈసారి ఎవడు వేర్ డిడ్ ద ఆపిల్ ఫాల్ ఫ్రమ్, వీళ్ళ డాడీ ఎవడైతే ఉన్నాడో ర్యాండమ్ గా రోడ్ పైకి వెళ్ళి హే లెట్స్ స్పీకర్ అప్ రా చెప్పి రేపులు చేస్తుండు. అలాంటి వాడు కొడుకు పద్ధతిగా యు ఆర్ సేయింగ్ నో మేడం, ఓకే నో ప్రాబ్లం, ఐ జస్ట్ తాళి బొట్టు అవన్నీ ఫార్మాలిటీ, మనం అంత సీరియస్ తీసుకో, నువ్వు చేస్తున్న వరకు వెయిట్ చేస్తాను అంతే. ఓ మై గాడ్, అసలు కూర్చుంటే అసలు పవర్ తినని అంటాడు చూడ, ప్రశాంతంగా ముద్ద కూడా తినని. అప్పుడు దాకా స్మైల్ చేసి నీకోసం నాటుకోడి, ఇదిగో నీకోసం తలకాయ కూర, నీకోసం ఆప్రికాట్ పుడ్డింగ్, నీకోసం క్రాన్బెర్రీ కోల్డ్ బ్రూ, నీకోసం వెండి కంచం, నీకోసం పక్కింటి పెళ్ళాం, నీకోసం ఇవన్నీ చేస్తుంది. లాస్ట్ గా ముద్ద తలకాయ నరకకుండా వచ్చావా, తలకాయ కూర తింటున్నా, తలకాయ నరక పాపం పంపించాను తెలుసా. ప్రశాంతంగా కనీసం అన్నమైన తినని తర్వాత నువ్వు వేసుకో. నేనైతే నిజంగా చెప్తున్నా, వన్స్ అగైన్ టు ఆల్ మ్యారీడ్ మెన్, మెన్స్ రైట్స్ ఇష్యూ ఇది. ఇట్లా అన్నం పెట్టేసి నోరు మూసుకొని పోయే లోపల నేను తినిన తర్వాత వచ్చి తింటే ఎంత తింటావు. #men2.
అది హ్యాష్ మెంటూ అయిపోయింది అక్కడ సీన్. వన్ ఆఫ్ ద హిడెన్ మెసేజెస్ ఈ సినిమాలో. అగైన్ 4th డైమెన్షనల్ యాంగిల్ ఇది. ఈ మెంటూ అనేది అక్కడికి వెళ్ళి నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇస్తాన్బుల్లో కూడా జయసింహారెడ్డిని హీఈస్ ఫోర్స్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్. నన్ను జయసింహారెడ్డి పాపం బుగాటీలు అమ్ముకొని హీ వాస్ టూ బిజీ. లిటరల్లీ ఇదేమో ఒక అమెరికన్ ఐడల్ టైప్ ఫంక్షన్ లోకి వెళ్ళి అక్కడ మొత్తం కంపరం చేసి ఇక్కడికి వచ్చి 18 pages పౌడర్స్ ఒక సోలో డాన్స్ చేస్తుంది. అమ్మాయేమో వచ్చేసి నా చెల్లెల్లాగా ఉంది, నాకు కోడలు కనిపిస్తుంది అని చెప్పేసి జయసింహ ఫిక్స్డ్ లాక్ అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ ఇన్ కన్సెన్సస్ అనుకున్నాడు. షూర్ నాకు ఏదో మెకానికల్ డిజిటల్ సౌండ్లు వస్తుండే ఇట్లా పాత అదే ఆ పాత ఇంటర్నెట్ వైఫై రౌటర్ ఎగ్జాక్ట్లీ పడుకున్నప్పుడు నాకు అలాంటి సౌండ్ వస్తుంది. ఏంటిది మీ ఫ్యామిలీని అంటున్నావు, నువ్వే ఏంటది టరింగ్ టెస్ట్ ట్యూరింగ్ టెస్ట్ పాస్ అయినావు, ఈమె కూడా ఇట్లా ప్రిపేర్ అవుతున్నట్టు కనబడుతుంది నాకు. ఇవి ఓవరాల్ గా చూస్తే బోగస్ మోటామోటి సీరియస్ చెప్తున్నాను నేను, నవ్వకు దీనికి. ఓవరాల్ గా చూస్తే దీనిపైన మనం ఒక మెంటూ రూల్స్ రాయొచ్చు. ఎలా ఒక మొగాడిని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అని ఒక మొత్తం రూల్స్ రాయొచ్చు. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ కాదు. ఒక మొగాడిని ఇంకో మొగాడు ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఒక మొగాడిని ఇంకో ఆడది ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటది, ఇంకో మొగాడిని వాడే అడ్వాంటేజ్ ఎట్లా తీసుకుంటాడు, ఇవన్నీ సెల్ఫ్ అడ్వాంటేజ్ ఎవ్రీథింగ్. సెల్ఫ్ నవంబర్స్ కూడా మొగాళ్ళు ఎట్లయితే చేసుకుంటారు ఆ సైడ్ కూడా మనం చెప్పుకోవాలి. అండ్ అసలు మొగాళ్ళు అసలు ఎంత జనరలైజ్డ్ గా ఇగ్నోర్ అయిపోతున్నారంటే సొసైటీలో. ఈ సినిమాలో బసవాని పెట్టకపోవడమే అసలు దానికి పెద్ద ఇండికేషన్. వడలో బొక్కలాగా బసవాని పెట్టకపోవడం బొక్క. చాలా మంచి వడే అవ్వాల్సిన స్టోరీని వీళ్ళు గార చేసిన బొక్క పెట్టి. దిస్ ఈస్ వాట్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్ మీ. ఐఎమ్ ఫ్రస్ట్రేట్. ఐఎమ్ టెలింగ్ దట్. ఇషాక్ అయితే అర్థమయ్యేలా చెప్పాలి అంటే you did a great job in the songs, decent, okay, I hope you understand. ఓకే, అర్థమైంటదేమో. డెఫినెట్గా ఇది ఓన్లీ ఇషా కోసం, ఓన్లీ ఇషా కోసమే అది. వేరే వాళ్ళు ఇది వినంటే వినకండి. మీరు లైట్ తీసుకోండి. ఇంకేముంది నాకు తెలిసి. ఒక్కసారి బోగస్ నేను లాస్ట్ గా చెప్తున్నా, చెప్పేసి వీరసింహారెడ్డి ఎంట్రీ, ఎస్టాబ్లిష్మెంట్, స్లో మోషన్. దెన్ వీరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ తోటి రీ ఎంట్రీ, అగైన్ ఎస్టాబ్లిష్మెంట్, అగైన్ స్లో మోషన్. లాస్ట్ ఇది వీరసింహారెడ్డి డైయింగ్ సీన్, స్టిల్ ఎంట్రీ, స్టిల్ ఎస్టాబ్లిషింగ్, రైట్, స్టిల్ స్లో మోషన్. అన్బీటబుల్, అసలు అన్బీటబుల్. నాకు తెలిసి ఇది ఒక కల్ట్ మూవీ లాగా ఉండాలంటే దీన్ని మళ్ళీ రీమేక్, ఈ టెంప్లెట్ మళ్ళీ వాడద్దు. ఈ టెంప్లెట్ ని ఒక పాత ఫ్లాపీ డిస్క్ లో పెట్టి దాన్ని బాగా ఒక వాక్యూమ్ టైట్ కంటైనర్ లోకి పెట్టి, అదేదో డీపెస్ట్ పాయింట్ ఏమంటారు ఓషన్ లో, మెరైన్ ట్రెంచా, మరియానా ట్రెంచ్ లో పడేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హోల్ సొసైటీ. అని మళ్ళీ ఇది ఒక రెప్లికేట్ దీన్ని మళ్ళీ చీప్ కాపీస్ చేయొద్దు. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు జయసింహ లాగా చైనా మాల్ చేయొద్దు ఈ మూవీని. అట్లా చేయొద్దు అంటే ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి SOP ఫాలో అవుతే ఐ థింక్ మన ఇండస్ట్రీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది అప్పుడు. ఓకే, యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్ నీ వరకు నీ థియరీ అది. అండ్ నా థియరీ ఏంటంటే దీన్ని మీరు ఫ్రాంచైజ్ లాగా తీసి కొడుకు తర్వాత కొడుకు సిద్ధప్ప కొడుకు తర్వాత క్యూమార్ట్ కూతురు, క్యూమార్ట్ తర్వాత క్యూమార్ట్ కూతురు, అది ఇంపార్టెంట్. అది ఆయన అట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇది ఎట్లా అంటే జోజో అని ఒక యానిమేషన్ ఉంటది, పెద్ద ఫేమస్ యానిమే. కొడుకు తర్వాత కొడుకు అట్లా హీరో విలన్ కూడా కొడుకు తర్వాత కొడుకు అట్లా నడుస్తూనే ఉంటది. సేమ్ ఇది కూడా అట్లానే చేయాలి మీరు. అండ్ అది లాస్ట్ కి బై 4th or 5th మూవీ ఎట్లా అయిపోవాలంటే హీరోనే ఆల్టర్నేట్ అవుతుంటాడు, జయసింహారెడ్డి వీరసింహారెడ్డి. సో హీరోనే చిరాకు వచ్చి డోక్ వచ్చి చుట్టుపక్కల జనాలు ఉంటారు కదా వాళ్ళని చంపడం మొదలెడతాడు. ఎందుకంటే జరగండి అమ్మ కదలండి, అదే ఎందుకంటే వాళ్ళు కూడా ఇరిటేట్ చేస్తుంటారు. అవును, వాళ్ళు కదల్ని అని ఎంత మెల్లిగా హెలికాప్టర్ ఉంటే ఇట్లా లట్కాయించి మరి మెల్లిగా తీసుకెళ్తుంటారు. సో అది ఇట్స్ ఎ వెరీ ప్లాజిబుల్ ప్లాట్ లైన్ అది. ఈ సినిమాలో ఏంటో ప్రశాంతంగా అన్నం కూడా తినేవారు అంటాడు చూడు. వీరసింహ ఆర్ జయసింహారెడ్డి అది కూడా అంటాడు ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనీ. వీరసింహారెడ్డికి ప్రశాంతంగా అన్నం తినడానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. వాడు చదువుతూ ఉంటాడు బుక్. నువ్వు ఆ సీన్ చూసినావా? చూసాను. బుక్ చదువుతూ ఉంటే పాపం ఫాస్ట్ గా చదువుతూ ఉంటాడు. ఫైనలీ ఛాన్స్ దొరికింది అని అప్పుడు వస్తాడు ఇట్లా ఆ ఇండస్ట్రీ లిస్ట్, నమస్తే వీరసింహారెడ్డి దేవుడు గారు అని. వీడు ఎంత కోపంగా పక్కన ఒక పేజ్ కూడా చదవలేరు మీరు, మీ ఫ్యాన్ ఒకటి తలకాయ నొప్పి తయారు చెప్పి ఏందో అని చెప్పి అట్లా
ఆ ఒక్క సీన్ లో అర్థమై కొంచెం ఇట్లా క్యారెక్టర్ బ్రేక్ అయింది అక్కడ. అదే సో వీ హ్యావ్ టు బి ఎంపథెటిక్. అంతే, ఆయన రాగానే ఎట్లా ఆయన వచ్చినావు కదా చూడగానే అర్థం చేసుకున్నావు నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్, నువ్వు ఒక కోటీశ్వరుడు, రైట్. అండ్ ఆబ్వియస్లీ నా భక్తుడు, నువ్వు అక్కడే షూస్ ఇప్పొచ్చినావు ఇంటి బయటనే, ఐ గాట్ ఇట్ అని చెప్పి. సో యా, బోగస్. అది పుస్తకం పక్కన పెట్టాలి, నా చుట్టా రెండు పఫ్లు కొట్టినా పడేయాలి, మళ్ళీ నీతో మాట్లాడాలి ఉద్ధరించి. ఇప్పుడు అదంతా కాకుండా ఇంకో యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవడు ఏ ఐడియా వేసినా రిజెక్ట్ చేయాలి. అంతే, ధర్మం గిర్వం అని చెప్పేసి జస్ట్ రిజెక్ట్ ద ఐడియా. ఫస్ట్ మూవ్ రిజెక్ట్ ద ఐడియా. నా చెల్లెల్ని ఇప్పుడు తీసుకొని మీ ఇంటికి మనం బంధువులు అవుదాం, ఓకే, వాపస్ వచ్చి రిజెక్ట్ ద ఐడియా. షూట్ ఫస్ట్ అది అట్లా ఇంకా చాలు బ్రూట్, అంతే అయిపోయింది. ఇంకా దీనికంటే లాస్ట్ చెప్తా. అబ్బో తోపిక, నా ఫేవరెట్ లైన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మై కాంటెంట్ వ్యూవర్షిప్ ఈ మూవీకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఏంటంటే they tried to kill my father. అబ్బా ఎగ్జాక్ట్లీ, నేను అదే యాక్చువల్ గా సారాంశంలో అది ఇది ఒక్కటి చాలంతే. సారాంశంలో ఈ లైన్ నీతో చెప్పిద్దాం అనుకున్నా తెలుసా యాక్చువల్ గా. యా, కానీ ఎప్పుడైనా పంచ్ లాస్ట్ ఉండాలి కదా. జయసింహారెడ్డి అదే ఉంటది ఫుల్. జయసింహారెడ్డి వచ్చి వాళ్ళందరూ మీరు వెళ్ళిపోండి అంటే, నేను ఎందుకు వెళ్ళిపోవట్లేదు తెలుసా? యు వాంట్ టు నో ద ట్రూత్? యా, యు రియల్లీ వాంట్ టు నో ద ట్రూత్? టెల్ హిమ్ సన్. యు వాంట్ టు నో ద ట్రూత్? టెల్ హిమ్ సన్, స్ట్రైట్ సన్. they tried to kill my father. అది ఇది వినాలంటే మీరు థైక్యాప్ ఇంగ్లీష్ ఎపిసోడ్స్ లో ఫస్ట్ 2 or 3 ఎపిసోడ్స్ వినండి, మీకు అర్థమవుతుంది ఈ జోక్ ఏందో. కానీ మనం అక్కడ కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. సో బేసిక్ గా అదే మన ట్రేడ్ మార్క్. సో అదండి వీరసింహారెడ్డి రివ్యూ అంతటితో సమాప్తం. మేము రివ్యూ చేసినామో లేదో తెలియదు, కానీ మీకేమైనా రివ్యూ దొరికితే ఈ రివ్యూలో మీరు మాకు రాసి చెప్పండి. యా అండ్ బ్రూట్, సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కడే గుణపాఠం బోగస్, చెప్పు. అక్కర్ లేకుండా క్యూ మాట వచ్చి కనుక నీకు ఇఫ్ షీ ఆఫర్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్, రైట్, T&C టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చదివి ఎగ్జాక్ట్లీ అప్పుడే అగ్రి అవ్వాలి. ఈ ఇట్లా అరే క్యూ మాట అని చెప్పి ఆవేశంలో అగ్రి అయిపోయినావు అనుకో, దెన్ నవంబర్. ఇంకోటి ట్యూరింగ్ టెస్ట్ చేపియండి. యా, చెప్పలేం, జస్ట్ సో దట్ ఆల్ యాంగిల్స్ ఆర్ కవర్డ్. యా, ద ఫ్యూచర్ ఇస్ నౌ. యా, మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎట్లా తగులుతున్నారు మీకు తెలియదు, మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో టెస్టులు చేయాలి అట్లా. యా, ట్యూరింగ్ టెస్ట్ ఇస్ ద న్యూ ఫ్లేమ్స్. ఓకే, సో బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయి? ఇదే కదా గుణపాఠం ఇప్పుడు చెప్పింది. సో నేను కూడా లూప్స్ లో కూడా ఈ మూవీ అదే మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఊరికేనే కాలే బోగస్. మనం మూవీ క్యారెక్టరిస్టిక్ లో దిగిపోయి మూవీ ఎట్లా నడుస్తుంటే మనం రివ్యూస్ కూడా అట్లా నడిపిస్తాం అన్నమాట. అది సో బ్రూట్, మనల్ని ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా కాబట్టి మన ట్యూరింగ్ టెస్ట్ ఫెయిల్ అయ్యే ముందు కంటిన్యూ అయిపోదాం. నాకు గుణపాఠం ఈ సినిమాలో ఏమైనా ఉండేనా అంటే పెద్దగా గుణపాఠం లేదు, కానీ రాగి ముజ్జ, నాచుకోడ్ పులుసు, ఇంకా యు డిడ్ంట్ డెలివర్ ది బుగాటి, ఇవైతే నాకు బాగా గుర్తుంటాయి. టచ్డ్ మై హార్ట్. ఇంకా బట్ బోగస్ ఐ విల్ కంట్రోల్ యూ, ఎందుకంటే ఐ కెన్ సీ ఏదో ఒక రోజు ఇది నువ్వు టాటూ చేయించుకుంటావు ఇలా, నేను ఆపుతా ఆ రోజు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కమ్ ఆన్ డు ఇట్. అరే బుగాటి డెలివరీ, అరే హౌ మెనీ టైమ్స్ డు యు టెల్ నాట్ అలౌడ్. సో గుణపాఠాలు అయిపోయినాయి. ఈ మూవీలో కూడా మనం గుణపాఠాలు నేర్చుకుంటే బోగస్ మనకి వాల్యూ లేనట్టే. అది అందుకనే తొందరగా అది. సో ఈ సినిమాలో మీ గుణపాఠాలు ఏముండే మాకు రాసి చెప్పండి. మీరు ఎంతవరకు చూడగలిగారు మాకు రాసి చెప్పండి. హాట్స్టార్ లో చూడండి ఈ సినిమా వీరసింహారెడ్డి. మా థియరీలు కాకుండా మీ థియరీలు ఏమైనా ఉంటే మాకు రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా మీకు. బ్రూట్ మనం ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. సో ఇప్పుడు అన్ని శుభకార్యాలు సమాప్తం అయిపోయినాయి కాబట్టి క్లైమాక్స్ కి వచ్చేద్దాం. ఎంటైటిల్స్ ఎంతైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి ఇట్లా బ్రూట్ ని రేటింగ్ దేంట్లో ఇద్దాం బ్రూట్? దీనికి బుగాటి డెలివరీస్. బుగాటి, అది బుగాటి డెలివరీస్. బుగాటి డెలివరీస్. yes బ్రూట్, 10 బుగాటి డెలివరీల్లో ఎన్ని బుగాటి డెలివరీస్ చేస్తావు సినిమాకి? బోగస్, నేను ఫాస్ట్ గా చెప్తాను. 10 బుగాటి డెలివరీలో ఇది కమర్షియల్ సెగ్మెంట్ కి, జానర్ కి మాస్ మసాలా కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి నేను దీనికి 5 బుగాటి డెలివరీస్. ఓ బ్రూట్, బుగాటి మ్యాచ్ టచ్ చేసుకుందాం ఫర్ లక్. సో నేను కూడా బుగాటి వేరాన్స్ 5 డెలివర్ చేస్తాను. 100 కోట్ల సీమ గడ్డ పైన వచ్చిన నా బుగాటీలు. సో అంతటితో రేటింగ్ కూడా సమాప్తం. అండ్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే
థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. Panchandy, please. Not Panchadam, not allowed.